యెషయా 53వ అధ్యాయాన్ని మార్చి చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించుడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం, మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనుకిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతూ ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎవరిని వస్తుంటే త్వరపెట్టి తోడుకోండి. నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి వస్తున్న అవరోధాలను అధిగమించి నీ సన్నిధికి వచ్చి ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందులాగున వారికి వీలు కల్పించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులి పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను మమ్మలను మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్కటి చేస్తే ఒక్కొక్కటి వస్తుంది మనకి ఇబ్బంది.
ఈ రీతిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటే ఈ మైకులేమో ఇబ్బంది అవుతున్నాయి. మళ్ళీ దీనికోసం ఇంకో కొత్త మైక్ మళ్ళీ తేవాల్సి వచ్చింది. ఇది న్యూ వన్. చల్లగా ఉందా వాతావరణం? ఎందుకంటే పైన పనిచేసాం. 17,000 ఖర్చు పెట్టి మొత్తం అంతా పెయింట్ వేసాం. పర్మనెంట్ పెయింట్ అంటది. 17,000 పెట్టి చేసాం. మరి ఇది 10 ఏళ్ళు గ్యారెంటీ అన్నారు. పని చేస్తే సంతోషం, పని చేయాలి. చిన్న పాట పాడదాం. 2 చరణాలు ఉండే ఒక పాట, 2-3 చరణాలు ఉండాలి. మీకు నేర్చేసుకోవాలని పాడతాం. ఆరాధనలకు యోగ్యుడవు. 201. దీని ముందరి ఎడిషన్ అయితే 199 సారీ. పాత పుస్తకాలు అయితే 738. ఆరాధనలకు యోగ్యుడవు అనే కీర్తన పాడదాం. ప్రకటన 5:12 బట్టి రాయబడింది ఇది. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతుము, ప్రభు యేసు నిన్ను పూజింతుము, మనసార నిన్ను కీర్తింతుము, మనసార నిన్ను కీర్తింతుము. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షను, పరిహారించితివి పాప శిక్షను. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నా అతిక్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిల్లిన సిలువా రక్తములో, చిల్లిన సిలువా రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన
వెదకితివి నశించినానను లేపితివి నశించినానను వెదకితివి నశించినానను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు ఆరాధనలకు యోగుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. Praise the Lord. బైబిల్ పల్లె అందరూ పాడుతున్నారా? ఇంకా చాలామంది ఇలా పట్టుకుని అలాగే ఉండిపోతున్నారు. ఓ 4 మాటలు, బాబు నాకు చదువు రాదు. మనుషులను చదివేస్తాం, చదువు రాకపోయినా చదివేమా? ఆ మనిషి అలాంటిది, ఈ మనిషి ఇలాంటిది, చదివేమో అక్కర్లా, చదివేస్తాం మనుషులు. రోజు పాడినా 2 లైన్లు మాత్రం నాకు చదువు రాదు, నాకు రాదు. ఎంత చక్కటి మాటలవి! పఠించడానికి చాలా శ్రేష్టమైన పుస్తకం బైబిల్. ఎందుకు శ్రేష్టమైందంటే ప్రతిరోజు నువ్వు చదువుతూ ఉంటే అది నిన్నెంతో ప్రేమతో నడిపిస్తుంది. ప్రేమతో నడిపిస్తుంది. ప్రతిరోజు చదివితే ఇది నాకు పరీక్ష అన్నట్టు గట్టిగా మామూలుగా అరవను కదా, ఇప్పుడు తప్పదు, వినపడదు, గట్టిగా అరవాల్సి వస్తుంది. చూడండి, బైబిల్ ప్రతిరోజు చదవాలి. చదువుతున్నారా? ఈవేళ నేను చదివాను బైబిల్ అన్నవులో సెర్చ్ చేస్తాను. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అందరికీ బైబిళ్ళు ఉన్నాయి కదా, కొద్ది గొప్ప చదువుతూ వచ్చు కదా, కానీ చదవము. అలంకారం అంతే, అలంకారం అంతే కదా. మన ఇంట్లో ఏదో ఒక వస్తువు ఉంటుంది, ఆదివారం ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకెళ్తాం, మళ్ళీ తెచ్చి లోన్ గూట్లో పెట్టేస్తాం. అలాగే బైబిల్ కూడా మందిరానికి వచ్చినప్పుడు తెచ్చుకుంటాం, తర్వాత మళ్ళీ గూట్లో పెట్టేస్తాం. దాంతో మనకి పని లేదు. కనీసం రోజుకు ఒక 3-4 అధ్యాయాలైనా శ్రద్ధగా చదవాలి. ఊరిని చదివేయడం కాదు, ఊరిని చదవకుండా వెళ్ళిపోతే నేను చదివేయచ్చు. ఆ అధ్యాయంలో ఏముంది అనేది గ్రహిస్తూ చదవాలి, అవగాహనతో చదవాలన్నమాట. అప్పుడే కదా బైబిల్ చదివిన దానికి అర్థం ఉంటుంది కదా. బైబిల్ అనడానికి చిన్నగా ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇందులో? తెలుగులో అయితే 3 ఉంటాయి బైబిలు, ఇంగ్లీష్లో అయితే 5 లెటర్స్ ఉంటాయి. చాలా చిన్న పదమే, కానీ ఊహించలేని శక్తికి బైబిల్ నిదర్శనం అంట. మనం ఎవ్వరం ఊహించలేం దీని ద్వారా పొందేటువంటి శక్తిని. అది ఇంత అని మనం ఎవ్వరం కూడా ఊహించలేనంత శక్తి ఉంటుందంట బైబిల్ చదివితే. పిరికోళ్ళు ధైర్యవంతులు అయిపోతారు. ఏమీ సాధించలేమనుకునేవాళ్ళు
గొప్పగా సాధించే వాళ్ళు అయిపోతారు. ప్రతిదిని ఈ భూమి మీద ఎన్నో ఆవిష్కరణలకు మూలం బైబిలే. ఎనస్థీషియా, శస్త్రచికిత్స, క్లోనింగ్ బైబిలే. పెట్రోలియం ఉత్పత్తులు బైబిలే. అలాగే బల్బు, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో కట్టడాలు, అన్నిటికీ మూలం బైబిల్లో నుంచి వచ్చింది కదా. 6000 సంవత్సరాలకు పైగా 40 మంది రచయితలు 6000 సంవత్సరాలకు పైగా ఇది కూర్చబడింది. 40 మంది పైగా రచయితలు మనకి కనబడతారు. వారు నాకు రాయడం వచ్చు కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా అని వాళ్ళు సొంత జ్ఞానంతో రాసిందైతే కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇచ్చినటువంటి సాక్ష్యమే దానికి బైబిల్గా కనపడుతుంది. ఆ తర్వాత కొందరు ఏమంటారంటే ఈ బైబిల్ని దేవుడు ఎంతో ప్రేమతో తన బిడ్డలకు రాసినటువంటి, పరలోకంలో ఉన్నాడు ఆయన, భూలోకంలో ఉండే తన బిడ్డల కోసం, అంటే అడుగుల్లో ఉండేవాళ్ళు హైదరాబాదులో ఉండే తన బిడ్డకు ఉత్తరం రాసినట్టు అనమాట. ప్రేమతో రాసినటువంటి ఒక ప్రేమ లేఖ అని చెప్పేసి, అది మనిషి దేవుడు కలిసి రాసుకున్నటువంటి ఒక డైరీ ఇది, మన అనుభవాల సారం కదా అని కూడా కొంతమంది అంటుంటారు. అలాగే మనిషి ఎలా బ్రతకాలో నేర్పించేటువంటి పాఠాలు ఈ బైబిల్లో మనకి ఉన్నాయి. ఇంకా అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటంటే పరలోకానికి రూట్ మ్యాప్. ఈ మధ్యన పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వెడ్డింగ్ కార్డు వెనకాల రూట్ మ్యాప్ కూడా ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ అనుకోండి, సికింద్రాబాద్లో దిగి ఈ బస్సు ఎక్కి ఫలానా చోట దిగితే అడు ఇంకోటి, అలాగే రూట్ మ్యాప్ కూడా ఇచ్చేస్తున్నారు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉంటే సరిపోద్ది, ఎవరిని అడగక్కర్లేదు, ఆ రూట్ మ్యాప్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. అలాంటి పరలోకానికి వెళ్ళడానికి ఇది ఒక రూట్ మ్యాప్ అని కూడా ఈ బైబిల్ గురించి అంటారు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా నిజాలు అని ఎవరికి అర్థమవుతుంది? చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. బైబిల్ చదివిన వాళ్ళకి ఎప్పుడైతే ఏమనుకున్నామో అవన్నీ నిజం అనేటువంటి విషయం చదివే వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇందులో యోబు గ్రంథం ఒక్కటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత, యోబు అనేటువంటి ఒక నీతిమంతుని జీవితం వ్యక్తిగతం. అది తప్పించి మిగతావన్నీ కూడా ఒక చక్కగా ఒక కర్మ పద్ధతిలో కూర్చున్నట్టుగా మనకి కనబడతాయి. ఆది కాండం నుంచి మొదలు పెడితే ఆది కాండంలో దేవుని ప్రజలు వృద్ధి చెందడం మొదలుపెట్టారు. దేవుడు ఆదామని మరి అబ్రహాం గారిని పిలిచినప్పుడు ఒక్కడు. అయితే వాళ్ళందరూ కూడా ఐగుప్తు చేరేటప్పటికీ 70 మంది, ఐగుప్తు నుంచి నిష్క్రమించేటప్పటికి మోర్ దాన్ 50 lakhs అనుకోవచ్చు, 50 లక్షల పైన ఉంటారు. 70 మందిగా వెళ్ళి దేవుని ప్రజలు ఏ రీతిగా అభివృద్ధి చెందారు ఆ క్రమమంతా మనకి ఆది కాండంలో కనపడుతుంది. ఆ తర్వాత రెండవది ఏంటి? రెండోది ఏంటి? ఏంటి? ఏమో మాకేం తెలుసు, చదివితే కదా తెలుస్తుంది. రెండవది నిర్గమ కాండం. అంటే ఈ నిర్గమ కాండంలో దేవుని ప్రజలు విమోచింపబడ్డారు. ఐగుప్తీలకు దాసులైపోయి ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి ఆయన ప్రజలు ఐగుప్తు నుంచి విమోచింపబడి నిర్గమించారు. ఐగుప్తు నుంచి నిర్గమం అంటే వెనక్కి తిరిగి రావడం. అదంతా మనకి నిర్గమ కాండంలో మనకి కనబడుతుంది. ఆ తర్వాత లేవి కాండం వచ్చేసరికి దేవుని ఆరాధించడం నేర్చుకున్నారు. ఏ రకంగా ఆయన ఆరాధించాలో, ఏ రకంగా బలి అర్పణలు అర్పించాలో ఇవన్నీ మనకి
లేవియ కాండంలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేదండి ఏమా ఈ పక్క నుంచి చెప్పండి. తర్వాత వచ్చేదండి మౌనాన్ని మించింది లేదు, ఏ గొడవ లేదు. తర్వాత వచ్చేది సంఖ్యాకాండం కదా. ఈ సంఖ్యాకాండం వచ్చేసరికి దేవుని ప్రజలు తమ స్వాస్థ్యాల్ని వాళ్ళు స్థిరపరుచుకున్నారు. దేవుడు వారికి ఏది ఇవ్వబోతున్నాడో ఆ స్వాస్థ్యాల్ని స్థిరపరచుకున్నటువంటి సందర్భం మనకి సంఖ్యాకాండంలో కనబడుతుంది. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం అంటే దేవుడు ఇచ్చినటువంటి నిబంధనల్ని మరొకసారి పునరావలోకనం చేసుకున్నారు. అది ద్వితీయంగా ఉపదేశం పొందారు. ద్వితీయ ఉపదేశకాండం, రెండవసారి ఉపదేశాన్ని వారు పొందారు అనేది ఇది ధర్మశాస్త్రంగా పిలువబడుతుంది. ఈ పంచకాండాలు మోషే రాశారని పండితులు చెప్తారు. ఆ తర్వాత వచ్చేదండి యెహోషువ వచ్చేసరికి ఏమైంది? వాగ్దత్త దేశంలో స్థిరపడ్డారు. అబ్రాహాం పిలిచినప్పుడు ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ దేశంలో ఆయన ప్రజలైన వారు స్థిరపడడం అనేది యెహోషువలో మనకి కనబడుతుంది కదా. మరి ఇక్కడి వరకు దేవుని ప్రజలకు బాగానే ఉంది, కానీ ఇక్కడి నుంచి వారు విభిన్నమైనటువంటి ప్రయాణం చేయాల్సి వచ్చిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటువంటి న్యాయాధిపతులు, ఈ న్యాయాధిపతుల్లో దేవుని ప్రజలకు ఎన్నో మలుపులు ఉంటాయి. ఒకటి కాదు, దీని ద్వారా కూడా దేవుడు మనకి పాఠం చెప్తాడు. ఏముంటుంది ఇందులో అంటే న్యాయాధిపతుల్లో ఆయన ప్రజలు ఆయన మర్చిపోవడం, ఏదైతే వద్దన్నాడో అది చేయడం. విగ్రహారాధన వద్దు, అన్యుల దేవతల గురించి మీరు ఆలోచించకండి, వాటిని పెట్టుకోకండి, వారి పిల్లల్ని మీరు తెచ్చుకోకండి, ఇలాంటి ఎన్నో చెప్పాడు ఆయన. వీటన్నిటినీ కూడా మీరి నడుచుకోవడాన్ని బట్టి దేవుడు వారిని శ్రమలకు అప్పగించడం, ఏదో ఒక అన్యజాతికి వారిని అప్పగించాడు. వారు కొన్ని సంవత్సరాల పాటు వారిని బాధించడం, ఆ తర్వాత మళ్ళీ దేవుని తట్టు తిరగడం, దేవుని శరణు వేయడం, మళ్ళీ ఒక విమోచకుడిని పంపించి వారికి విడుదల ఇవ్వడం. మొత్తం న్యాయాధిపతులంతా అదే ఉంటుంది. ఆ గ్రంథం అంతా కూడా మనకి అది కనబడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఏమైందంటే దేవుని ఎరుగని ప్రజలు వచ్చేసారు. ఇందుకు కారణం ఏంటి? చెప్పకపోవడం. చరిత్ర వదిలే, చెప్పింది విను, ఇది తేలికే చెప్పుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. చరిత్ర లేకపోతే నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, అంత ఎదిగిపోయినా సరే, ఆ చరిత్రను మాత్రం నువ్వు ఖచ్చితంగా మర్చిపోకూడదు. అదే నేను ఇక్కడి దాకా ఎక్కించిన మెట్లు ఒక్కొక్కసారి కిందకి లాగేసినటువంటివి అవే. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభు చెప్పాడు, నేను ఈ పిల్లలకు చెప్తూనే ఉండాలా. ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, చక్కగా 6వ అధ్యాయంలో చెప్తాడు కదా. ఇవన్నీ నువ్వు నీ హృదయంలో ఉంచుకోవాలా, నీ పిల్లలకు అభ్యసింపజేయాలా, నీ చేతికి కంకణంలా కట్టుకోవాలా, నీ నుదుట బాసికల్లా కట్టుకోవాలా, నీ నడని బెల్ట్లా కట్టుకోవాలా, నీ గుమ్మాల మీద రాసుకోవాలా, బయటికి వెళ్తున్నప్పుడు దాని గురించి మాట్లాడాలా, లోనికి వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలా. ఈ రకంగా నీ పిల్లలకి నేర్పించాలి అని చెప్పాడు. అలా సరిగ్గా చెప్పలేదు కాబట్టి యెహోవా ఎవరు, ఆయన చేసిన కార్యాలు ఏంటో, మరి ఎక్కడి వారు, ఏ రీతిగా విమోచింపబడి ఇక్కడికి వచ్చారో, వారికి ఇప్పుడు పంచుకున్నటువంటి పట్టణాలు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఈ తోటలు వారికి ఎక్కడి నుంచి వచ్చినాయో, ఏ రకంగా వారికి అవి స్వాస్థ్యాలు అయ్యాయో, ఆ విషయాలు వారికి తెలవకుండా పోయింది. ఇప్పుడు మనకి ఎలా అంటే, ఒక కోటీశ్వరుడు ఉన్నారనుకోండి, ఆయన బిడ్డలకు డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు. ఆ తండ్రి ఆ స్థితికి ఎదిగాడంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అతని లైఫ్, ఎంతగా శ్రమించాడు, ఎన్ని కష్ట నష్టాలకు వచ్చాడు, ఇవేమీ ఆ పిల్లలకి తెలియదు. నీకు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చేస్తుంటాడు కట్ల.
ఆ అకౌంట్లోకి పంపించేస్తుంటాడు, వాడు ఖర్చు పెట్టేసుకుంటాడు. అసలు ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా సంపాదించాడు మా నాన్న అనే విషయం చెప్పకపోవడం వల్ల తర్వాత కాలంలో వాళ్ళు బికారులు అయిపోతున్నారు. ఈ తండ్రి సంపాదించిన ఈ ఆస్తి అంతా తగలబెట్టేస్తున్నారు. కారణం ఏంటంటే అది ఏ రకంగా సంపాదించామనే సంగతి పిల్లలకి తెలియకపోవడం. ఆడికేం తెలుసు అని మనమే పిల్లలకి చెప్పకుండా దాటేసేస్తుంటాం. అలా చేయకూడదు. ఖచ్చితంగా మన స్థితి ఏమిటి, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా మనం వచ్చాం, దేవుడు ఏ రకంగా మనల్ని తీసుకొచ్చాడనే సంగతి పిల్లలకు తెలియాలి. లేకపోతే వారి పిల్లలకి ఎలా చెప్తారు? తెలియకపోతే అక్కడితో ఎండ్ అయిపోతుంది. అలాగే అయిపోయింది. యెహోవాను ఎరగనటువంటి తరం వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఈ లోకం ఏం చేస్తుందో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఎన్నో ఇబ్బందులు. ఆఖరికి ఎలా వచ్చిందంటే నోవహు జలప్రళయ కాలంలో ఏ రీతిగా లోకమంతా చెడిపోయిందో ఆ రీతిగానే యూదా ఇశ్రాయేలీ జనాంగం కూడా చెడిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా ద్వితీయోపదేశకాండం 31:27 చదవమ్మా. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును, నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. నేను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు తిరుగుబాటు చేస్తారు కదా. అప్పుడు ఏమైపోతారు? నోవహు కాలంలో ఏ రీతిగా అయితే లోకమంతా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందో దేవుడు వారితో విసిగిపోయి ఆఖరికి యావత్ ప్రజానీకాన్ని దాంతో పాటుగా ఎన్నో జంతుజాలాలు సమస్తాన్ని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి తప్పులే మనం కూడా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి చేతి పట్టుకుని సన్నిధి తీసుకొచ్చి దేవుని వాక్కు వినేలా చేయకపోవడం, వాడు మానాన్ని వదిలిపెట్టేసి మన మట్టుకు వచ్చి ఇక్కడ కూర్చోవడం. వాడికి ఎలా తెలుస్తుంది? తెలియకపోతే ఏమైపోతారు మరి? చివరికి ఏమయ్యారు యూదా ఇశ్రాయేలీలు? బబులోను జాతికి బానిసలైపోయారు. మహారాజులుగా బతికినటువంటి వాళ్ళందరూ కూడా చివరికి బానిసలైపోయే పరిస్థితికి కారణం ఏంటి? తర్వాత వచ్చే తరాల వారికి చెప్పకపోవడం, నేర్పించకపోవడం కదా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్కును నేను ఉంచుకున్నాను అన్నాడు కీర్తనాకారుడు. దేవుని వాక్కు ఎవరి హృదయంలో ఉంటుందో వారు పాపం చేయరు. నిన్న ఒక పేపర్లో ఒక విషయం చదివా. కొవ్వూరుకు చెందినటువంటి ఒక అబ్బాయి, కాయకలూరు పక్కన చెందినటువంటి ఒక అమ్మాయి, 23-21 సంవత్సరాలు అంటే వాళ్ళకి. వాళ్ళు ఎక్కడో నెల్లూరు ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నారంట. అమ్మ బాబు కష్టపడి రెక్కముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించి డబ్బులు పంపించి వాళ్ళకి ఫీజులు కట్టి బట్టలు కొని పుస్తకాలు కొని చదువుకుంటా బాబు అని కాలేజీ పంపిస్తే వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ప్రేమించుకున్నారంట. ప్రేమించుకున్నామని చెప్పేసి మాకు పెళ్లి చేయండి అని చెప్పేసి తల్లిదండ్రులతో చెప్తే వీళ్ళు ససేమన్నారంట. ససేమిరా అంటే మళ్ళీ వాళ్ళిద్దరూ కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తానన్నారు, అది తెచ్చుకుంటాకి వెళ్తున్నామని మళ్ళీ నెల్లూరు వెళ్ళారంట. ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి అక్కడ లాడ్జ్లో రూమ్ తీసుకున్నారంట. ఓ రోజు కానీ తీసుకుని ఇంకో రోజు కూడా ఉండిపోతామన్నారంట. ఉండాలి అనుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఓ ఉత్తరం రాశారు. మీరు మా పెళ్ళికి ఒప్పుకోలేదు కాబట్టి మేమిద్దరము చచ్చిపోతున్నాము, మళ్ళీ జన్మెత్తైనా మేము పెళ్లి చేసుకుంటాము అందులో రాసి మళ్ళీ జన్మెత్తైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటారంట. ఆ నోటు రాసి కలుపొక్కలకి పడేస్తారు. గడ్డి మందు, ఆ మందు అంట. అది తాగేసి చచ్చిపోయారు. ఒకళ్ళ మంచం మీద ఒకళ్ళ కింద.
ఆ రూమ్ ఆ క్లీన్ చేసేవాళ్ళు వెళ్తే తలిపేసింది, కొట్టినా తీయలేదు, ఫోన్లు రక్త తీసుకున్నారు లేమని వచ్చేసిందంట. మర్నాడు కూడా అదే పరిస్థితి. ఏంటిరా బాబు అని చూస్తే అప్పుడే కంపొత్తం మొదలెట్టింది గదిలోంచి. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తలుపు పగలు కొట్టి చూస్తే అప్పుడే కుళ్ళిపోతున్నారంట వాళ్ళు. ఏంటి సాధించారు వీళ్ళు? అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళింది? ఆ డబ్బులు సంపాదించడానికి, వాళ్ళు చదువు కోసం అయ్యే ఖర్చులు సంపాదించడం కోసం. వాడిని కూడా తిప్పుకుని పొలంలో తిప్పుకుంటే రోజుకు ఒక 500 రావా? అదే పక్కన ఏదో ఫ్యాక్టరీలోకి పంపిస్తే కొద్ది డబ్బులు రావా? అవన్నీ మానేసి ఏ కష్టమైన నష్టమైనవి మనమే పడదాం, మన పిల్లలు చదువుకుని ఉద్యోగులు అయితే వాళ్ళు బతుకు మారుతుంది అని ఆశతో తల్లిదండ్రులు ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఈ పనికి మాల వాళ్ళు వెళ్ళి ప్రేమల అందుకోసం పంపించారు కాలేజీకి వెళ్ళి. ఫోన్లు తల్లిదండ్రులకు ఇష్టం లేదు, వదిలేయచ్చు కదా, చచ్చిపోవాలా దానికి? ఇంకొక జన్మ చెప్పారు వాళ్ళకి ఇవ్వడం, ఇంకొక జన్మిత్తైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటారంటే అలా ఆయన రాసి పెట్టి చచ్చిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? జీవము గల దేవుని వాక్కు వారి హృదయంలో లేదు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్కును నా హృదయంలో ఉంచుకున్న 119వ కీర్తనలో 11వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. దేవుని వాక్కు ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు త్వరపడి పాపం చేయరు. యెహోవా యందలి భయము పవిత్రము 19వ కీర్తనలో చదువుతాం మనం. యెహోవా యందలి భయం ఎలాంటిదంటది? అది పవిత్రం. ఆ భయం ఎవరికి ఉంటుందో వారు ఖచ్చితంగా పవిత్రులై ఉంటారు. ఖచ్చితంగా. ఆ భయం ఎలా వస్తుంది? దేవుని వాక్కును బట్టే కదా. మరి మన పిల్లల్ని పుట్టినప్పటి నుంచి వాడిని వెంట పెట్టుకుని తీసుకొచ్చి దేవుని వాక్కు వారి హృదయంలోకి పోయేలా ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? క్రైస్తవ సమాజం చేస్తున్న పెద్ద తప్పు ఇది. ఆడు రానంటున్నాడండి, వదిలేస్తారు. ఆడు రానంటే వదిలేస్తారు. అని ఎక్కడికో వెళ్ళమంటే వెళ్ళకుండా మానేది వదిలేస్తావా? అరే షాప్కి వెళ్ళి ఇది పట్టురా అంటే నేను వెళ్ళను అన్నాడు అనుకోండి, వదిలేస్తావా? చీపురు గట్టి తిరగేసి బాధేస్తావు. నీ పని కోసం అంతా నిర్బంధించి చేయించుకుంటావే, దేవుని సన్నిధి తీసుకొస్తాకి ఎందుకు ఉండదో? దేవుని ఎరగని తరమైపోతున్నారు మన పిల్లలు. ఆఖరికి ఏమైపోతారంటే వాళ్ళు మిమ్మల్ని నువ్వు మందిరానికి వెళ్ళదు అనే స్థితికి వచ్చేస్తారు. మన సహోదరు అంటుంది, నేను బాప్తీసం తీసుకుందాం అనుకున్నానండి, సిద్ధపడ్డానండి అని చేసుకొచ్చానండి. మా కొడుకు నువ్వు వెళ్తాకెళ్ళదు, నువ్వు తీసుకుంటాకెళ్ళదు అని బాగా నిర్బంధించేశాడు. నేను రాలేకపోయాను అంటుంది. ఎవరికన్నారు? ఈ అతనికి అందా, అతనికి ఈమె అన్నాడా? ఎవరి మాటకి వెళ్ళవాలి? అలా ఎందుకు తయారు చేసుకున్నారు? ఈ బైబిల్ జాగ్రత్తగా చదువుతూ ఉంటే ఇలాంటి విపత్తులు ఉండవు. ఎలా పెంచాలో తల్లిదండ్రులకు తెలుస్తుంది, ఎలా పెరగాలో పిల్లలకు తెలుస్తుంది. ఇద్దరికి ఎవరికి కావలసింది వారికి బోధించేది ఈ గ్రంథం. అందుకని పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ కదా. ఈ న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా చిన్న చిన్న వాళ్ళు సాధారణమైన మనుషుల చేత సాధారణమైన వారిని ఎంచుకొని వారితో గొప్ప కార్యాలు సాధించాడు. ఈ న్యాయాధిపతుల్లో మనకి ఏహూదు, షమ్గరు, అలాగే దెబోరా నాయకత్వంలో బారాకు, గిద్యోను, అలాగే తోల, యాయిరు, యెఫ్తా, సంసోను ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా చిన్నవాళ్ళు. వీళ్ళేమి యుద్ధశూరులు కాదు, సైన్యాలను పోషించిన వాళ్ళు కాదు. ఇందులో యెహూదు అనేటువంటి అతను కేవలం ఒక మూరెడు కత్తి, ఇంత పొడుగు కాదు, మూరెడు కత్తి, ఎడాపెడ పదునున్నటువంటి ఒక కత్తి అంట. మరి దాంతో రాజులను ఓడించేశాడు. అతి సామాన్యుడు. అతని ఆయుధం కూడా చాలా చిన్నది. దాంతో పెద్ద కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసేటువంటి రాజులను
ఎగ్లోను అనేటువంటి ఒక రాజు వాడిని ఓడించి గెలిచేశాడు, ఇశ్రాయేల్ని విడిపించాడు. ఆ తర్వాత షమ్గరు, ఇతనుకున్న ఆయుధం ఏంటంటే ములికోల కర్ర. ములికోల అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు. ఒక కర్ర ఉంటే ఆ చివర ఓ మేక తెగేసి దాన్ని కట్ చేసి ఇంత ముక్కుండలా సూదిగా పదినెడతారు. దాన్ని మునికోల అంటారు. దాంతో పొలాలు దున్నేటప్పుడు, బండి లాగేటప్పుడు పెద్ద బాధకుండా దాంతో ఇలా పొడుతారనమాట. ఆ ముళ్ళు కసక్కని గుచ్చుకొని చాపు కంపరం ఎత్తుంది. దాంతో పరుగు లేగలేంది కూడా పరిగెత్తుంది, నడవలేంది కూడా పరిగెత్తిపోతుంది. తున్నపోతలేదు అసలు లేక పడుకుని లేక అసలు అవి కూడా లేచి పరిగెడతాయి. కానీ పాపం రక్తం అలా కారిపోతూ ఉంటుంది అక్కడ. అలాంటి ఒక ములుకోల, అలాంటి ములుకోల కర్ర పుచ్చుకొని దాంతో యుద్ధం చేశాడు ఈ షమ్గర్. 600 మంది ఫిలిస్తీయులను చంపాయండి ఆ కర్రతో. ఆయన ఆయుధంలో ఏమైనా ఉందో గొప్పతనం? ఆయుధం చేతికిచ్చి నడిపించిన దేవుడిలోనే ఆ గొప్పతనం కనపడుతుంది. అలాగే దెబోరా ఒక ప్రవక్త్రి, ఆయన నాయకత్వంలో బారాకు. ఇక్కడ యుద్ధంలో గెలుపు సిస్సెరా అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉంటాడు. అది చాలా ఇనప రథాలు కూడా ఉన్నాయి. అతనితో యుద్ధం చేయడం కష్టం. కానీ ఒక గుడారపు మేకు, ఒక సుత్తి యుద్ధంలో గెలిపించేసాయి. గుడారపు మేకు గంటల్లోంచి ఒక స్త్రీ దగ్గొట్టేస్తుంది, అంతే గెలిపి వచ్చేస్తుంది. చూడు ఎంత ఆశ్చర్యం అది. ఒక స్త్రీ ఎన్నో ఇనుపరథాలుండి ఎన్నో రాజ్యాలని గెలిచినటువంటి ఒక గొప్ప సైన్యాధిపతి ఒక స్త్రీ చేతిలో ఒక గుడారపు మేకు చచ్చిపోయాడు. చిన్న చిన్న ఆయుధాలు, చిన్న చిన్న మనుషులు. ఈ కార్యం జరిగించింది ఎవరు? దేవుడు కదా. గిద్యోన్ ఎలాంటి వాడు కదా, చాలా పిరికివాడు, చాలా భయస్తుడు. ఎక్కడ పిలిస్తే వచ్చేస్తారో అని గానుగు చాటున గోధుమలను దొలగొట్టుకుంటున్నాడు. అలాంటి గిద్యోన్ని దేవుడు పంపించాడు. కేవలం 300 మనుషులు, ఉట్టి కొండలు, ఖాళీ కొండలు, దీవిటి, వీటితో గొప్ప సైన్యాన్ని గెలిచేశారు. చాలా చిన్న ఆయుధాలు, చాలా చిన్న మనుషులు, గొప్ప విజయాలు. కారణం ఎవరు? శాంసన్. ఇతని ఆయుధాలు ఏంటి? అక్కడ ఏది కనిపెడితే అదే ఆయుధం ఆయనకి. పని కట్టుకుని ఏమి కత్తులు, విల్లులు ఇవన్నీ కూడా పెట్టుకెళ్ళేవాడు కాదు. ఒకసారి ఫిలిస్తీన్లు వచ్చేసరికి కొమ్మడికి దండు కింద వచ్చేస్తే చచ్చిపోయిన ఒక గాడిద దాని దవడెముకి తీసుకుని దాంతో 1000 మందిని చంపేశాడు. ఏముంది ఆయన ఆయుధం? ఒక చచ్చిపోయిన గాడిద చచ్చిపోయిందంటే దానికి దవడెముకి తీసుకున్నాడు. 1000 మంది వచ్చారు ఫిలిస్తీన్ సైన్యం ఆయన మీదకి, 1000 మందిని చంపేశాడు. ఆఖరిని ఏ ఆయుధం లేకుండానే ఆ గుడి స్తంభాలను పట్టుకుని కూల్చేయడం ద్వారా 3000 కంటే ఎక్కువ మందిని చంపేశాడు. చిన్న మనుషులు, చిన్న చిన్న ఆయుధాలు. ఇంత శక్తివంతులు ఎలా అయ్యారు వీళ్ళు? దేవుని వాక్ అంతే. అలాంటి వాక్కు మన పిల్లల హృదయాల్లో ఉండకుండా చేయడానికి ఎవరు కారకులు? మనమే కదా, మనమే కారకులు. లేకపోతే ఈ పక్కంతా సహోదరులు, ఈ పక్కంతా సహోదరులు ఉండాలి కదా. మన పితరులు చేసిన తప్పే మనం ఇంకా చేస్తూనే ఉన్నాం. దేవుని ఎరుగనటువంటి తరం వచ్చేసరికి వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోయారు, పదే బానిసలు అయిపోయారు. వారి జీవితాల్లో విజయాలు లేకుండా అయిపోయారు, ఓడిపోతూ వచ్చారు. అలాగే మన తర్వాత వచ్చే తరం కూడా ఓడిపోతారంతే. బలమై ఉన్నటువంటి దేవుని వాక్కు వారి హృదయంలోనికి నువ్వు చేర్చట్లేదు. చాలా పెద్ద బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంది. అందుకని ఏం చేయాలి అమ్మా? మరొకసారి చదవండి, ద్వితీయోపదేశకాండము 6 నుంచి చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో. ముందు మొట్టమొదటి ఏం చేయాలా?
మన హృదయంలో ఉండాలి. మొట్టమొదట మన హృదయంలో ఆ మాటలు ఉండాలా. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని మనం నేర్పాలంటే ముందు మనకు రావాలి కదా. అభ్యసింపజేయాలి అంటే అవి ముందు మనకి రావాలి, అప్పుడే వాళ్ళకి నేర్పగలుగుతాం. అందుకని ముందు నీ హృదయంలో ఉండాలా అని, నీ హృదయంలో ఉండాలా. కాబట్టి నిర్గమకాండం 15:26లో నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినియండి. శ్రద్ధగా వింటేనే అవి మన హృదయంలో ఉంటాయి. శ్రద్ధగా వినకపోతే ధార కింద పైపు వాటర్ వస్తుంది, ఓ పాత్ర పట్టుకొని స్థిరంగా అక్కడ నిలబడితేనే అది నిండుద్ది. అందులో పడ ధార వచ్చి ఇలా 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 పట్టుకుంటే అది నిండుద్ది. అది కొంచెం అందులో పడి మొత్తం అంత బయటపడి కొంచెం అంతే, అలా అయిపోతుంది. మన పరిస్థితి అదే అయిపోతుంది. మన ఆలోచనలు స్థిరంగా ఉండట్లా. దేవుని వాక్కు ఎక్కడి నుంచి విడుదలవుతుందో అక్కడ ఉండట్లా. అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం, ఆ పిల్లాడి ఇలా కదిలితే అటు చూసేస్తాం, ఎవరిని లెగితే అటు చూసేస్తాం. అంటే ఎక్కడుంది ఏకాగ్రత మనకి? ఎన్నో కదులుతూ ఉంటాయి, మనకు అవసరమా? అన్నీ మనకి కావాలి, ఇది తప్ప. దేవుని వాక్కు వినడం తప్ప మిగతా అన్నీ మనకి కావాలి. ఎంతకాలం నుంచి ఉన్నాయి ఈ ఫ్యాన్లు ఇందులో? అటు రక్షణ వస్తుందా? ఎంతకాలం నుంచి ఉంటున్నాయి ఈ లైట్లు? మందిరంలోనే ఉంటున్నాయి. అయ్యేమో రక్షణ పడతాయా? వాటితో పోటీ పడుతున్నారు జనం. ఎన్నాళ్ళు మందిరంలో ఉన్నా ఇంత వాక్యం కూడా దేవుని హృదయం లేకపోవట్లా. కించిత్తు మార్పు కూడా ఆత్మీయంగా కనపడట్లా. అప్పుడు ఆ వస్తువుకి మనకి తేడా ఉంటుంది. అది ఎప్పుడు ఇందులోనే పడి ఉంటుంది, దానికి రక్షణ అంటూ లేదు. అలాగే ఎన్నాళ్ళుగా ఈ మందిరంలోకి వస్తున్నా నీలో మార్పు లేకపోతే, సమాధానం లేకపోతే, ప్రేమ లేకపోతే, ఊర్మి లేకపోతే, క్షమాగుణం లేకపోతే, నీకు ఆ లైట్కి నీకు ఆ ఫ్యాన్కి అది ఒక లైటింగ్ అని ఎత్తుందా, ఈ ఫ్యాన్కి అది గాలన్నీ ఎత్తుంది. మనకు ఇవాళ ఏంటి ఉపయోగం? మనకు నచ్చిన వాళ్ళు ఇంటికాడ మీటింగ్ పెడితే మనం వెళ్ళాం. నీకు నచ్చాల్సింది ఏంటి? దేవుని వాక్, ఆయన మాట. ఆయన మాట ఏది చెప్తే చేయాలి, అంతేగాని మనుషుల్ని చూస్తామా, వారు మాకు నచ్చరు, వాళ్ళకి మనకి పడదు, వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెడితే నేను వెళ్ళాం. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు పలానా విత్తే నేను తీసుకోను, ఒకవేళ అక్కడ భోజనాలు పెట్టినా నేను తిన్నాం. ఏంది నీకు ఆ లైట్కి తేడా? నీకు ఆ ఫ్యాన్కి ఏంటి తేడా? నువ్వు విశ్వాసం అయితే నీలో క్షమాగుణం ఏది? నిజమే, ఎవరు నువ్వు కాదనుకుంటున్నావు, వాళ్ళు నీకు శత్రువులైనా, వాళ్ళు ఒకవేళ ఇదివరకు నీకు దూషించున్నా నువ్వు క్షమించాలి కదా. నువ్వు క్షమించి నువ్వు వెళ్ళాలి, నువ్వు సమాధాన పడాలి. కానీ నేను పోను, అబ్బాయి వాళ్ళకి నాకు పడదు, నేను పోను అని వాళ్ళు. మరి ఎలా? ఈ వాక్కు నీ హృదయంలో పోలే, అది వ్యర్థమవుతుందా? దేవుని వాక్కు వ్యర్థమవుతుందా? అది జీవము గల దేవుని వాక్కు. ఎన్ని సంవత్సరాలుగా నేలలో నిర్జీవంగా పడున్నా వాన నీటి చుక్క దానిమే పడితే అది ఎలా? మనకి ఎందుకల్లా? ఎవరు ఏంటి? ఇప్పుడే చెప్పారు. ఎవరు తలుపు తీస్తున్నారు, ఎవరు లోనికి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు, ఎవరు తలకాయ కుక్కుంటున్నారు, ఎవరు వెనక్కి తిరిగి వస్తున్నారు, ఇవే కావాలి మనకి. దేవుని వాక్కు మటుకు వినం. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉన్నా జీవం లేనటువంటి ఒక వస్తువు మందుల్లో పడి ఉంటుంది, దానికి రక్షణ ఉండదు, దాంతో సమానం అంతే. మనకు రోషం వద్దా? ఓ జీవం లేని ఒక వస్తువుతో పోలుస్తున్నారంటే మనకు రోషం వద్దా? ఎంతకాలం ఉంది దేవుని సన్నిధికి వస్తే ఏంటి లాభం? ఆయన వాక్కుని హృదయంలో నువ్వు పోనట్లా. అది పోతే ఖచ్చితంగా నీలో మార్పు తీసుకొస్తావు. అది నీ హృదయంలోకి పోతే నీ అహాన్ని చంపుద్ది, నీ ద్వేషాన్ని చంపుద్ది, నీ అసూయను చంపుద్ది,
నీలో ఉండే అసత్యాన్ని చంపుద్ది, అన్యాయాన్ని చంపుద్ది, అక్రమాన్ని చంపుద్ది, అసమాధాన స్థితిని చంపుద్ది. దేవునికి ఏది ఇష్టమో అవన్నీ నీలో అది పాదుకొలుపుతాను. అలా పని చేయట్లే, అంత పని అబ్బో నాకొద్దు, అంత పని నాకొద్దు అని చెప్పేసి మూసి కూర్చుంటున్నాం అంతే. హృదయ ద్వారాన్ని మూసేస్తా ఉన్నాం, హృదయంలోనికి దాన్ని పోనీయలేదు. అవసరమైంది తప్ప అనవసరమైనవి మాకు కావాలి, అవసరమైంది మాకు వద్దు. అది వస్తే మారిపోతాం. ఎలా? మన ఇష్టాన్ని జీవించడానికి లేదు. కాబట్టి మన పితరులు ఇవన్నీ మనకి బోధ కలగడానికే రాత్రి చెప్పుకున్నాం. రోమా 15:4 ఇవన్నీ మనకి బోధ కలగడానికే రాయబడ్డాయి. ఇదిగో మన పితరులు, మరి పితరులు వారికి చెప్పనందువల్ల దేవునిని ఎరగనటువంటి తరం వచ్చి దేవుని విడిచిపెట్టేసి ఈ లోకాన్ని వెంబడించి లోకంలో కనపడేటువంటి ప్రతి ఆకర్షణ ప్రతిదీ తెచ్చుకొని దేవుని మందిరంలోకి దాకా తీసుకొచ్చేసారు వాళ్ళు. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళందరినీ బానిసలు చేసేసాడు. ఎంతో గొప్ప పట్టణమైన యెరూషలేము గోడలను కూల్చేశారు, గుమ్మాలను కాల్చేశారు, మందిరాన్ని పీకి పారేశారు, ఉన్న వెండి బంగారు వస్తువులన్నీ ఇప్పుకు పట్టుకెళ్ళిపోయారు. దీనందరికీ కారణం ఏంటి? దేవుని ఎరుగనటువంటి తరం. అలా దేవుని ఎరగని తరం రావడానికి కారణం ఏంటి? వారి పూర్వీకులు. ఈవేళ మనం ప్రజెంట్, తర్వాత ఏమవుతాం? మన పూర్వీకులం అవుతాం. అప్పుడు ప్రజెంట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మనకి కింద ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళు చెప్పకపోతే ఎలా కదా? చెప్పాలంటే ముందు మన హృదయాల్లో దాన్ని ఉంచుకోవాలి. ఇలా బైబిల్లో ఇన్ని గొప్ప గొప్ప ఎన్నో విశిష్టతలు ఉన్నాయి బైబిల్లో కదా. వీటిని మనం గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి? చదవలేకపోవడం. ప్రతి చిన్నది కూడా చెప్పాడు ప్రభు. ప్రతి చిన్నది. నిర్గమకాండంలో 25:8 నుంచి ఇది చదవక్కర్లేదు. దానికోసం ఒక గుడారాన్ని వీరి మధ్యన నాకు నిర్మించు అని చెప్పేసి మోషేని పిలిచి చెప్పాడు. ప్రతీది ఎలా చేయాలి, ప్రతీది కూడా ఏ రకంగా ఎంత కొలతలతో చేయాలి, ఏ కర్ర వాడాలి, దానికి ఏ రకంగా జవలు ఏర్పాటు చేయాలి, దానికి ఏ రకంగా రింగులు పెట్టాలి, ఏ రకంగా కర్రలు మోత కర్రలు పెట్టాలి, దానికి ఎలా ఏంటి బంగారం, లేకపోతే కొన్ని వాటికి వెండి, కొన్ని వాటికి విత్తడి ఎలా ఉన్నాయి వరుసగా వాడుకోవడం. ఇదంతా చెప్పాడు. ఏది చెప్పాడు ఆ ప్రకారమే మోషే చేసేసాడు. ఎక్కడ డీవియేషన్ లేదు. ప్రతివారు వారి ప్రాణ రక్షణ క్రయధనంగా అరతులం వెండి తెమ్మన్నాడు. అరతులమే. అబ్బాయి నాకు బోల్డ్ అంత ఉంది కదా, నేను 10 తులాలు తెస్తానంటే వద్దు. ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ ఇవ్వడానికి లేదు. అందరూ కూడా అరతులమే అన్నాడు. అలాగే తెచ్చారు. అలా తెస్తేనే ఎక్కువైపోయిందంట. ఇంకా జనం తెస్తానే ఉంటే అయ్యి బాబోయ్ ఇంకొద్దు, ఎవరు ఏమీ తేవద్దని చెప్పాడు. ఏదైతే మోషేకి దేవుడు చెప్పాడో ఎక్కడ డీవియేషన్ లేకుండా ప్రభు చెప్పింది చెప్పినట్టు చేశాడు మోషే. అది మనం నేర్చుకోవాలి. బైబిల్ మనం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆ ప్రకారమే మనం చేసేయాలంతే. ప్రశ్నలు మనకు అనవసరం. ఇదెలా కుదురుద్ది, ఇదెలా సాధ్యం, అదెలా ఇదెలా. నీకు కాదు, ఆయన సాధ్యం అవుతుంది. నాకు కాదు, నా ప్రభువుకు సాధ్యమే. ఏంది మూరుడి కత్తిపుచ్చుకుని రోజుల్నే ఓడించాడు ఒక ఆయన. ఎలా సాధ్యం? ములికోరు కళ్ళపుచ్చుకుని 600 మందిని చంపాడా? ఎలా సాధ్యం అది? ఒక గాడి దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపాడా? ఎలా సాధ్యం అది? మనకు అసాధ్యం అవ్వచ్చు, దేవునికి సాధ్యమే. కాబట్టి సంశయాలు మనకు అనవసరం. ఆయన ఏం చెప్పాడో అది చేయడం వరకే మన పని. మన మట్టుకు మనం సొంతంగా ఆలోచించామా మన స్థితిని కోల్పోతాం. యోనా వలె ప్రభు చెప్పింది చేయకుండా యోనా
సొంత ఆలోచనలు చేసి నినివేకి బదులు తర్షీసు వైపుకు ప్రయాణం చేస్తే అతని బతుకు తలకిందులైపోయింది. ఎక్కడున్నాడో తెలియకుండా 72 గంటలు. అసలు బయటపడతాడా, అసలు బతుకుతాడా తెలియనటువంటి పరిస్థితి. 72 గంటలు తెచ్చిపెట్టుకున్నాడు. దర్జాగా పై భాగాన్ని కూర్చుంటే అందరూ ఆయన కాలుకాడు కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటా అయ్యగారు అంటా ఉండేది. అలాంటోడు ఏయ్ నిద్రపోతా, నీకేం మాయరోగం వచ్చింది, తెల్లపోతావా, నిద్రపోతున్నావా, లేగా అని ఒక సామాన్యుడు గద్దించే స్థితికి యోనా దిగజారిపోయాడు. వాయ్ దేవుడు చెప్పింది చేయకుండా సొంత ఆలోచనలకు మనం పోకూడదు. అది అలా కాదు, ఇలా మనం మారుద్దాం అనుకోకూడదు. మార్చడం ఒప్పుకోడే. ఆయనకిచ్చే అర్పణల విషయంలో కూడా చెప్పాడు. ఇదిగో ఈ కోడి ప్రభుకి మొక్కాను అని అనుకున్న తర్వాత ఎవరో రాయి విసిరి దాని కాలు ఇరిగిపోయింది అనుకోండి, అయ్యో పాపం కాలు ఇరిగిపోయింది, ఈ కుంటిదాన్ని ఏమి ఇద్దాము, అది కాదు ఇంకో మంచిదాన్ని ఇద్దాము అని చెప్పేసి అలా అనుకోవద్దన్నాడు, మార్చొద్దన్నాడు. అక్కడ అది ఇరిగిపోయింది, నువ్వేది ముందు మొక్కుకున్నావో అది తెచ్చి ఇవ్వాలంతే. నీ సొంతంగా ఆలోచన చేసి ఈ కుంటిదానికి బదులు మంచిది ఇద్దాం అని నువ్వు అనుకోవడానికి లేదని చెప్పాడు. ఒకవేళ మంచిది ఏదన్నా మొక్కామనుకో ఆల్రెడీ ఈ కుంటిది మంచిది కూడా దేవుడికి మొక్కేసినట్టే, రెండు ఆయన అన్నట. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి అంతే. మనం మార్చడానికి లేదు. ప్రతిదీ ఆయన చిత్తానుసారమే, ఆయన సంకల్పం చొప్పుని జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి ఈ బైబిల్ దానికే మనకి రుజువులుగా కనపడుతుంది. ఆయన చిత్తానుసారం చేసిన వాళ్ళు ఎలా గెలిచారు, ఆయన చిత్తానికి విరుద్ధంగా చేసిన వాళ్ళు ఎలా నష్టపోయారు, ఇవన్నీ మనకు చెప్తుంది. ఇవన్నీ మనకి బోధ కలగడానికే ఇది రాయబడి ఉన్నాయి. గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఉన్నారు, గెలుపుకి ఓటమికి సాక్ష్యాలుగా. ఏం చేస్తే గెలుస్తాం, ఏం చేస్తే ఓడిపోతాం, ఇవన్నీ రాయబడి ఉన్నాయి. గొప్ప సాక్షి సమూహం అంటాడు. చాలండి, బైబిల్ పల్లవి గురించి వచ్చింది ఇదంతా. బైబిల్ పల్లవి అందరూ కూడా పాడట్లేదు, వెళ్ళే బరువు ఇలా పుచ్చుకున్నారు అంతే, నోరు మీద తల. ఎందుకంటే బైబిల్ చేయకపోతే బాగోదనుకుంటున్నారేమో, నోటు మాత్రం ఆ మాట రాట్లా, అలా ఉండిపోతుంది. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినము చదివితే అది ప్రేమతో నిన్ను నడిపిస్తుంది. అదే కదా ఉన్నది అందులో. అది మనకి అర్థం అవ్వాలి కదా. మన నోటితో అంటా ఉంటే ఇక్కడ రిజిస్టర్ అవుద్ది. చదవడానికి చాలా శ్రేష్టమైన గ్రంథం బైబిలు. ప్రతిరోజు చదువుతూ ఉంటే మనకు ఒక మంచి నడిపింపిస్తుంది అనే విషయం ఎప్పుడు మనకి అర్థమవుతుంది. మనం పాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. పాడింది మనకి జ్ఞాపకం ఉండడానికి కారణం ఏంటి, అది ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది, రికార్డ్ అయిపోయింది. నోటితో అనాలి దాన్ని, మనసులో అనుకుంటేనే రికార్డ్ అవుదాం. ఈ నోటితో పలికితేనే అది ఇప్పుడు నీకు రికార్డ్ అవుతుంది. నోటితో అనండి. ఓకే, మనం చదివిన విషయం ఏం చదివే మనం? యెషయా 53 5వ వచనం చదవమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను కదా. We are healed by the punishment he suffered. ఆయన ఏదైతే గాయపడ్డాడో ఆ గాయాలు వాటి వల్లే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని తర్వాత వచనం చదువుతాం కదా. మనందరం కూడా స్వస్థపడ్డాం. స్వస్థత అనేది దేనికి? స్వస్థశాలలు బాగా పేల్చిపోతున్నాయి. ఇప్పుడు గణపవరంలో కూడా వచ్చేసింది స్వస్థశాల. శుక్రవారం, శనివారానికి అడ్డం లేకుండా, శనివారం వాళ్ళది తాడిపల్లిగూడలో ఉంది కాబట్టి ఇప్పుడు గణపవరంలో కూడా ఇంకోటి పెట్టారు బ్రాంచ్ లాగా, అది శుక్రవారం పెట్టారు స్వస్థతశాల. ఈ స్వస్థశాల దేనికి స్వస్థతాయి? అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ దేనికోసం వెళ్తారు? శరీర స్వస్థతలు, శరీర అవసరతల కోసమే కదా అక్కడికి వెళ్ళేది. శరీరానికి స్వస్థత లేకపోతే ఏమైనా నష్టమా? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఏమైనా అడ్డమా? ప్రభువే చెప్పాడు కదా,
నీ కన్ను నిన్న అభ్యర్థుల పరిస్థితి అని పీకయ్యి అదలపడయి. నువ్వు 2 కళ్ళు ఉండి పాతాళానికి వెళ్ళడం కంటే ఒక కన్నుతో పరలోకానికి వెళ్ళడం మంచిది కదా. నీ కుడి చేయి నీ అభ్యర్థుల పరిస్థితి తీసాదలపడాయి. 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే ఒక్క చేత్తో పరలోకానికి వెళ్ళడం మంచిది కదా. ఇది సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన మాటలు, శిష్యుల మరొకలా కాదు, ఆయనే చెప్పాడు ఆ మాటలు. కాబట్టి శరీర స్వస్థతకు ప్రాధాన్యత లేదు. ఈ ధనవంతుడు పేద లాజరు ఆ వృత్తాంతం కూడా అది చెప్తుంది మనకి. లెక్కలేనంత ఆస్తుంది ఒక ధనవంతుడికి. రాజులు వేసుకునేటువంటి మంచి ప్రశస్తమైన వస్త్రాలు, ఉదారంగు వస్త్రాలనే ధరించుకుంటాడు. చాలా గొప్ప ఐశ్వర్యం. ఒక అంతఃపురం లాంటి ఇల్లు కట్టుకున్నాడు. అన్ని సుఖాలు ఉన్నాయి తనకి, ఏ రోగము లేదు. ఆ పక్కనే ఒక పేద లాజరు ఉన్నాడు. తన ఇల్లు మంచిది కాదు. సూర్యచంద్రులు ఆ ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు పై కప్పు కూడా సరిగా లేకపోతే పగలు సూర్యుడు కనపడతారు, రాత్రి చంద్రుడు కనపడతారు. తినడానికి తిండి లేదు. ఈ ధనవంతుడు ఆ భోజనం బల్ల మీద తింటూ ఉంటే ఈయన మొక్కలు రాలి పడితే అవి ఏరుకొని తిందామని ఆశపడేవాడంట. అంత పేదోడు. మరి ఆరోగ్యం ఉందా అంటే నాడి నెత్తి నుంచి అరికాళ్ళ దాకా ఒళ్ళంతా పుళ్ళు, ఏమి లేవు. దాన్ని వర్ణించలేము ఆ దారిద్ర్యాన్ని. అటువంటి అందుకే దరిద్రుడు అంతే అని పేరు పెట్టేశాడు. అయితే ధనవంతుని శరీరానికి రోగం లేదు, ఈ లాజరు శరీరానికి రోగం ఉంది. లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. ఎందుకంటే అందరూ చచ్చిపోతారు. పేదోడైనా చచ్చిపోతాడు, డబ్బున్నోడైనా చచ్చిపోతాడు, ఇల్లు లేనోడైనా చచ్చిపోతారు, 29 అంతస్తులతో కట్టుకున్నవాడైనా చచ్చిపోతాడు కదా. ఇత్తరాకులు చిల్లి ఆకులు తినేవాడైనా చచ్చిపోతాడు, బంగారు పళ్ళెల్లో తినేవాడైనా చచ్చిపోతాడు. ఎవరు బతుకుతారు? అందరూ చచ్చిపోవాల్సింది. ఇద్దరు చచ్చిపోయారు. సీన్ మారిపోయింది. దరిద్రుడైనటువంటి లాజరు ఎక్కడున్నాడంటే, దేవుడు తనకి స్నేహితుడని ఎవరి గురించి చెప్పాడో ఆ అబ్రహాముకి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే కుడి ఎడమ ఏది శ్రేష్టం అంటే కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ దరిద్రుడు ఎక్కడున్నాడంటే కంటికి కనబడతానే ఉందంట, కనబడతానే ఉంటుందండి. పరలోకం పాతాళం కనబడతానే ఉంటాయంట. పాతాళంలో ఉన్నాడు. వాడికి మంటరెత్తిపోతుంది, తాపం వచ్చేస్తుంది. మామూలుగా లేదు బాధ. ఎదురు బదులు చూసుకుంటున్నారు. ఏమంటాడు, తండ్రి అయిన అబ్రహామా, ఆ నీ గుడి పక్కన కూర్చున్న లాజర్ను ఒకసారి పంపవా? అతను తన చిటికిన వేలు నీళ్ళలో ముంచి ఒక్క చుక్క నా నాలుగు మీద ఎత్తే నా తాపం తీరుతుంది అంటున్నాడు. మరి భూమి మీద ఉన్నప్పుడు చీ 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 కుక్క కంటే హీనంగా చూశాడు. ఇప్పుడు అతని చిటికి వేలుతోటి వాటర్ డ్రాప్ ఇన్ నాలుగు మీద వేయాలట. చూడండి ఎలా ఉందో సీను. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సీన్ నికరం కాదు. ఏది శాశ్వతం కాదు. ఇక్కడ దరిద్రము శాశ్వతం కాదు, ఇక్కడ ఐశ్వర్యము శాశ్వతం కాదు, ఇక్కడ ఆరోగ్యము శాశ్వతం కాదు, అనారోగ్యము శాశ్వతం కాదు. ఏ వచ్చినా ఈ శరీరానికి వస్తాయి. ఈ అనుభవించిన ఈ శరీరమే అనుభవించాలి, అంతే కదా. మరి ఇతనికి ఉన్నటువంటి రోగం అతన్ని పరలోకానికి పోకుండా ఆపిందా? దరిద్రుడైన లాజరుకుండే రోగం శరీరానికి కదా రోగం, పరలోకానికి పోకుండా ఆపిందా? ధనవంతుడి శరీరానికి ఏ రోగమో లేదు, అదేమో అతన్ని పరలోకానికి తీసుకెళ్ళిందా? మరి స్వస్థాల్లో జరిగేది ఏంటి? మట్టిలో కలిసిపోయేటువంటి ఈ శరీర రోగాలను పోగొట్టుకోవడానికే కదా పోయేది.
ఎడలకాలము అనుభవించేటువంటి నరకమైన, పాతాళమైన, లేకపోతే పరలోకమైన ఆత్మకే. దాని క్షేమం కోరి ఏం జరుగుతున్నాయి ఇక్కడ? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాయి? వేల కొలది జనం వెళ్తున్నారు కదా. వాళ్ళందరూ స్వస్థపడిపోతే హాస్పిటల్లో డాక్టర్లు ఏగలు తోలకుండా కూర్చోవాలి కదా. రోజు రోజు కొత్త హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. ఎన్ని హాస్పిటల్ పెరిగినా ఆ ముందున్నటువంటి హాల్ అంతా నిండిపోయి ఉంటున్నారు పేషెంట్లు. పొద్దున్నెళ్ళి టికెట్కి వస్తే సాయంకాలం కొని రావట్లేదు. మరి ఏం చేస్తున్నాయి సంవత్సరాల్లో? ఎందుకంటే మనవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అది ఏమి అడిగినట్టు ప్యాకేజ్ ఊరినట్టు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆదివారం వీడికి వస్తారు. అక్కడ జరుగుతున్నది ఏంటి అర్థం అవట్లే మనకి. ఈ స్వస్థశాలను పెట్టినోళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారేమో. వెళ్ళినోళ్ళు వాళ్ళ స్థితిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఆత్మ ఏమైపోతుంది? నువ్వు అట్టి ఇట్టుగా జారిపోవడం వల్ల ఆత్మ నాశనకరమైన స్థితిలో ఉండిపోతుంది. జారత్వం, ఒక చోట నిలకడగా ఉండకుండా అట్టి ఇటు పోవడం, ఇది జారత్వం. అది కూడదనే కదా ప్రభు చెప్పాడు. కానీ వాళ్ళు చెప్తున్నటువంటివి ప్రచారం చేస్తారు. ఊరూర మైక్ షీట్లో చెప్తారులే, స్వస్థశాల ఏర్పాటు చేశారు, అక్కడ అన్ని రోగాలు కుదిరిపోతూ ఉన్నాయి అని చెప్తారు. అది వినడం పాపం మనం పరగం. ఓ బట్టల కొట్టు ప్రచారంలో అయిపోయినాయి ఇప్పుడు మందిరాలు, హాస్పిటల్లో కూడా అలా జరిగిపోతారు. మనకి నిజంగా స్వస్థత ఆత్మకు కావాలి. మనకున్న రోగం ఆత్మకే కానీ శరీరానికి కాదు. శరీరానికి రోగం ఉన్నా అది లెక్కలో ఉంది కాదు, ఎందుకంటే అది మట్టిలో కలిసిపోయేది కాబట్టి. అదే యెషయా 1వ అధ్యాయంలో ఉంది కదా, ఎలాంటి రోగాలు మనకి ఎక్కడ దాకా ఉన్నాయి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను. పైకి వెళ్ళొచ్చు, మనం కొంచెం పైకి చదవచ్చు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అని చెప్పాడే. ఈ గాయాలు శరీరానికా? శరీర గాయాల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, ఆత్మ సంబంధమైన గాయాల గురించి. ఈ ఆత్మ సంబంధమైన గాయాలనేవి బాగు చేయలేవి స్వస్థశాలు. ప్రభు చెప్పింది మనకు వద్దా? మనుషులు కల్పించినవే కావాలా? యేసు ప్రభు ఎక్కడైనా స్వస్థశాలు పెట్టాడా? ఎవరైనా తన దగ్గరికి బాగు చేయమని వస్తే ఇలానే 7 వారాలు నా దగ్గర రా, అప్పుడు తగ్గుద్దని చెప్పాడా? నేను పలానా ఊరికి వస్తున్నాను, జనాలందరినీ అక్కడికి పోగు చేయండి, అక్కడ స్వస్థశాలు ఏర్పాటు చేయండి, అక్కడికి వచ్చి అందరినీ బాగు చేస్తానని చెప్పాడు ఆయన. జనులు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు కనుకొని ఆయన ఎదురుబడి ఆయన అడిగితేనే స్వస్థత కలుగుతుందని ఆశ కలిగిన వారు ఎవరో వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చారు తప్ప ఆయన ఏమీ శాలలు ఏర్పాటు చేయలేదు. పాత నిబంధన కాలం నుంచి కూడా యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఉన్న మంటపాలు, అక్కడ ఒక కోనేరు, ఈయన అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాడు తప్ప అలాంటిది ఈయనేం పెట్టుకోలే. 38 ఏళ్ళ నుంచి పడున్న వాడి మీద జాలి కలిగి అటు స్వస్థత పొందాలని ఆశతో ఉన్నాడు అక్కడ. వాడిని లేపడం కోసం ఒక్కడనే బాగు చేశాడు అక్కడ, ఇంకెవరిని లేదు. 5 మంటపాల్లోనూ ఉన్నారు రోగులు. ఆ ఒక్కడి దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడి తను స్వస్థపరిచి పంపిస్తాడు. అది స్వస్థాలు కదా, అందుకనే మేము కూడా పెట్టామని కొంతమంది చెప్పుకుంటారు. ద్వారా గుడి వెళ్ళారు, గుడివేనా అది
ఏమంటారు నా ముదునూరు పాడు, అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది, గణపురం వచ్చేసింది, గుడిందాకి వెళ్ళక్కల్లా. కాబట్టి ఇంకా బయలుదేరుతారు, మనవాళ్ళు కూడా బయలుదేరుతారు. ఎందుకంటే దేవుని వాక్కు వారి హృదయంలోకి పోలేదు కదా. దేవుని వాక్కు హృదయంలోకి పోతే వాళ్ళు పోరు. కేవలం పైపైన ఎవరు ఉంటుందో వాళ్ళ మట్టికి దేవుని వాక్కు హృదయం నిండా నిండిపోతే ఇంకొకరు చెప్పే మాటకి అందులో తాము ఉండదు, అది నిండలా ఖాళీగా ఉండిపోయింది. కాబట్టి వాళ్ళు చెప్పేవాడికి వీళ్ళు చెప్పేవాడికి కూడా స్థలం ఉంది అక్కడ, అది వెళ్ళిపోతాను. ఖచ్చితంగా నష్టపోతాం. వెళ్ళిపోవాలి యాకోబు దగ్గరికి. యాకోబు 1:5 చెప్పినట్టుగా మీలో ఎవరికైనా ఏది కొదువుగా అని అక్కడ జ్ఞానం ఉంది, అక్కడ జ్ఞానాన్ని తీసి పక్కన పెట్టి ఇంకేది కొదువుగా ఉందో అది పెట్టుకోవాలి అక్కడ. వాళ్ళు ఎక్కడికి రావాలన్నది దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి అడగాలి. ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా దయచేసేటువంటి వాడు అది. మరి దేవుని దగ్గరికి రావడం లేదు. వస్తుంటే ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా ఇచ్చేవాడే కదా. మన ఆలోచనలు వేరేగా చెరపట్టబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ మన ఆత్మకున్నటువంటి రోగాలను కుదుర్చడం కోసమే ప్రభువయ్య శరీరంలో శ్రమపడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటలో ఎంత గొప్ప సమాపన ఉంది. నీ స్వస్థత కోసం ఆయన గాయపడిపోయాడు. ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత ఖాయమైపోయింది. దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవడం వరకే, ఇంకేం లేదు. నువ్వు మామూలుగా హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్ బయలుదేరుతుంది. ఒక ఆయన తన వారందరి కోసం టికెట్లు బుక్ చేసేసాడు. అందరికీ టికెట్లు బుక్ అయిపోయినాయి. కొంతమంది నా టికెట్ ఏదైనా ఆశతో తీసుకున్నారు, కొంతమంది తీసుకోకుండా ఉండిపోయారు. ఇప్పుడు ఎవరు వెళ్తారా బండిలో? అందరి కోసం టికెట్లు కొనబడ్డాయి, కానీ వెళ్ళేది ఎవరు? నా కోసమే టికెట్ కొన్నారు, నా కోసం టికెట్ కొన్నాడు, ఏది నా టికెట్ ఏదైనా ఎవరైతే సేకరించుకుంటారో వాళ్ళ మట్టుకే కదా. ఏది నా టికెట్ ఏదైనా తీసుకోకుండా ఉన్నవాడు ట్రైన్ దగ్గరికి వెళ్ళినా మన ఎక్కనిస్తారా? టికెట్ లేదు కదా. తన టికెట్ తను సొంత చేసుకోవాలిగా, లేకపోతే తను ఎక్కనిస్తారు. లేదండి బాబు, ఆయన నా కోసం మా అందరి కోసం టికెట్లు కొనేసాడు, ఆయన మా అందరి కోసం కొనేసాడు కాబట్టి నేను ఎక్కేస్తానంటే, సర్లే అమ్మా అందరి కోసం కొన్నాడు, చెప్పు నీ టికెట్ చూపించు అంటాడు. లేకపోతే దిగిపో, లేకపోతే ఫైన్ కొట్టు అంటాడు. అలాగే దేవుడు యేసు ప్రభు తను చేసినటువంటి శిలువ బలియాగం అందరి కోసం పరలోకంలో టికెట్ అని కన్ఫర్మ్ చేసి ఉన్నాడు. రక్షణ ఉచితం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చదువుతాం. కేవలం మనందరం కూడా కృపచేతనే రక్షింపబడుతున్నాం. దేవుడు కృపచేత మన కోసం పరలోకంలో టికెట్ కొనేసాడు, రిజర్వ్ చేసేసాడు. ఇది నా కోసం కొన్నాడు అని నువ్వు అంగీకరించాలి, దాన్ని సంపాదించుకోవాలి. అది యోహాను 1:12 చెప్పాడు, తను అందరు అంగీకరించిరు. ఇదిగో నా కోసం టికెట్ కొన్నాడు, ఇది నా కోసం కొన్నాడు టికెట్. ఆయన ఎంతో కష్టపడి రక్తాన్ని చెమటగా చెందించి, లేకపోతే గాయపరచబడి ఇది సిలువను మోసి రక్షణ అనే టికెట్ నా కోసం కొన్నాడు నా ప్రభు అని ఎవరు దాన్ని సొంతం చేసుకుంటారో ఆ తర్వాత రక్షణ బండి వేసుకొస్తాడు ఆయన. మళ్ళీ నేను మళ్ళా వస్తానని చెప్పాడు యోహాను 14:14. ఎవరి దగ్గర టికెట్ ఉంటుందో వాళ్ళందరూ అందులోకి వెళ్తారు, ఎవరి దగ్గర లేదో వాళ్ళు విడిచిపెట్టబడతారు. లేదు మా అందరి కోసం ఆయన కొనేసాడు కదా, మా అందరి కోసం అని చెప్పేసి అంటే అప్పుడు కుదరదు. అప్పుడు ఏం చేయాలి? టికెట్ని సంపాదించుకోవాలా. నాది నా కోసం కొన్నది ఏది? నాదేది? ఎవరైనా పట్టణం వెళ్ళి వస్తే అందులో భార్యకు లేకపోతే 2-3 పిల్లలు ఉంటే వాళ్ళకు ఏమైనా యజమానుడు పట్టుకొస్తే రావడంగానే బ్యాగ్ ఇప్పి ఏం చేస్తారు? నా కోసం ఏది తెచ్చావు? నాదేది
నాదేది అని లాగి తీసుకుంటావు కదా. అలాగే ఆయన పరలోకానికి పోవడానికే నీకు ఒక టికెట్ సంపాదించేశాడు ఆయన నీకోసం. మరి నాదేది అని అడిగి తీసుకోవా? నీ టికెట్ నువ్వు జాగ్రత్త పెట్టుకోవా? అలా జాగ్రత్త పెట్టుకోకుండా జాగ్రత్త పెట్టుకున్న వారితో పాటు నువ్వు కూడా ఉంటూ కూడానే ఉంటావు. వాళ్ళకి మీకు తేడా ఏమి ఉండట్లే, వారితో పాటే ఉంటాను. కానీ తీరా బండి వచ్చిన తర్వాత ఎవరిని ఎలా చేస్తారు? టికెట్ ఎవరు జాగ్రత్త పరుచుకున్నారు వారే చూపించగలుగుతారు, వారిని లోపలికి అలౌ చేస్తారు. వాళ్ళతో పాటే ఉన్న వాళ్ళు టికెట్ సొంతం చేసుకోలేదు కాబట్టి అడిగినప్పుడు వారు చూపించలేరు, కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడతారు. కానీ మనలోనే టికెట్ సొంతం చేసుకున్న వాళ్ళు ఉంటాం, సొంతం చేసుకుని వాళ్ళము ఉంటాం. ప్రభు అయితే అందరికీ టికెట్లు చేసేసాడు, ఉచితం అంతే. యోహాను 3:16 చెప్పినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయన పంపించాడు లోకానికి. ఆయన అందరి కోసం టికెట్లు సంపాదించాడు, ఆయన అందరి కోసం టికెట్లు కొనేసాడు. అది ఎవరు ఆ టికెట్ని సొంతం చేసుకుంటారో వారి మట్టుకి రక్షణ బండి ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది కదా. చూడండి, మరి ప్రభు పాపాల విషయంలో అంటే మన పాపాల విషయంలో చనిపోయి మనల్ని నీతిమంతులను చేయడం కోసం, న్యాయవంతులను చేయడం కోసం తిరిగి మళ్ళీ బతికాడు ఆయన. ఆయన చనిపోయింది మన పాపాల కోసం కదా, మన పాపాల కోసం. మళ్ళీ మనం నీతిమంతులుగా బతకడం కోసం, మనందరం కూడా నీతిమంతులుగా బతకడం కోసం అంటాడు. కొరింథీ 2వ పత్రిక 5:21 చదవన్నా. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మన కోసం పాపంగా చేశాడు. ఆయనలో పాపమేమీ లేదు. పాపమెరుగనేటువంటి ప్రభు కదా, పాపమెరుగని ప్రభు, ఏ మాత్రం కూడా అవినీతి లేని ప్రభు, ఏ మాత్రం కూడా అక్రమం లేనటువంటి వాడు. కేవలం పాపాలు మనవి. మన పాపాల విషయంలో, మనం కోల్పోయిన నీతి న్యాయాల విషయంలో ఆయన చనిపోయి తిరిగి మనల్ని అందరినీ కూడా పరిశుద్ధులను చేయడానికి, దేవుని నీతి న్యాయాలను సంపాదించుకునేలా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరి కోసం ఆయన ఎప్పుడు వచ్చాడో ఆయన ఏం చేసినా అందరి కోసమే, కొందరి కోసం కాదు. అందరూ అంతటను రక్షింపబడాలనేది దేవుని యొక్క బలమైన కోరిక. మనం పాడుకుంటాం, పాపమెరుగని ప్రభుని కొరకు శాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు శాపముగను చేయబడెను. శాపగ్రాహి అయ్యే సిలువలో, శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిలిరము. శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిలిరము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. పాపం ఎరుగనటువంటి ప్రభు మన కోసం పాపంగా చేయబడ్డాడు. అనీతిమంతులమైన మన కోసం నీతిమంతుడైన ప్రభు పాపిగా మరణించాడు మన కోసం. ఆయనలో ఏ పాపం అయితే లేనే లేదు కదా. చివరకు పాపరహితుడుగా
యేసు ప్రభువులాగా మనందరం కూడా పరిపూర్ణులుగా మారిపోవాలన్నదే ఆయన ఉద్దేశంగా మనకి కనబడతాయి. చూడండి, మరి మంచి కాపరి దగ్గర చేరి ఆయన చూపేటువంటి దారిలో జీవితాంతం మనం సాగాలనేది దేవుని కోరిక. కాపరి, గొర్రెల కాపరి ముందు దుడ్డు కర్రలా చేత పట్టుకుని నడుస్తూ ఉంటాడు. గొర్రెలన్నీ ఆయన వెంట వెళ్ళిపోతాయి. ఆయన వెంట పోకుండా ఆ పక్కన ఉండేటువంటి పచ్చిగడ్డను మరొక దాన్నో చూసి ఆశపడి అది దారి తప్పిందనుకోండి, అది ఇక నాశనమే. ఏ తోడేళ్ళ బారినో పడిపోద్ది, ఏ దొంగల బారినో పడిపోద్ది కదా. కాబట్టి ఏం చేయాలి? మనకు ఆయన ఒక మార్గం చూపిస్తా ఉన్నాడు, మన ముందు నడుస్తున్నాడు. నేనే మార్గమని చెప్పాడు. అందుకే ఆయన మనం వెంబడించాలి. ఆయన ఇచ్చినటువంటి, ఆయన సంపాదించి పెట్టినటువంటి ఆ రక్షణ అనేటువంటి ఒక టికెట్ మనం సొంతం చేసుకుని ఆయన అడుగు జాడల్లోనే, ఎందుకంటే ఆయన ఒక మంచి కాపరి. ఆయన చెప్పుకున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఆయన మంచి కాపరిగా ఆయన గొర్రెలైన మన కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు. అంతకంటే ఇంకేం కావాలా? మనం నమ్మడానికి అంతకంటే ఏం కావాలా? మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డ ఆయనకంటే ఇంకెవరు నమ్మదగినాడు? కాబట్టి ఆయన చూపుతున్న మార్గంలో మనం నడుచుకుంటూ దారి తప్పకుండా వెళ్ళాలి. అందుకోసమే ఆయన ఈ లోకానికి రావడం అనేది, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం, మన బంధకాలను తెంచేసేయడం, మన భయాలను పోగొట్టడం, మనలో ఒక మంచి నిరీక్షణను పాదుకొల్పడం. ఈ లోక యాత్ర నేను ముగించడంతో నేను ఆ ప్రభు దగ్గరికి పోతాను అనేటువంటి ఒక నిరీక్షణ మనలో కలిగించటం కోసమే వచ్చాడు. అందుకోసమే ఏం చేసినా చేశాడు. ఏ పని చేసినా కేవలం మనల్ని బలపరచడానికే, మనల్ని ధైర్యపరచడానికి, మనకు ఒక నిరీక్షణ ఇవ్వడానికి, మనలో ఒక ఆశ పుట్టించడానికి. పరలోకానికి నేను వెళతాను, పరలోకాన్ని నుంచి నేను నెట్టివేయబడ్డాను, మళ్ళీ తిరిగి పరలోకానికి నేను వెళ్తాను ఖచ్చితంగా. ఆ మార్గాన్ని చూపించడానికే నా ప్రభు లోకానికి వచ్చాడు అనేటువంటి విశ్వాసాన్ని మనలో పాదుకొల్పడం కోసమే ఇదంతా. పేతురు మొదటి పత్రిక 2:24-25 చదువుదాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, సిలువ మీద మోసుకొని వెళ్ళిపోయాడు. ఆయన పాపాల నిమిత్తం కాదు, కేవలం మన పాపముల నిమిత్తము. ఇవన్నీ తానే సిలువ మీద తన శరీరం మీద మోసుకొని వెళ్ళిపోయాడు అంటారు పేతురు గారు. పాలు గారు చెప్పే మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49 చదువుదాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, అది మనం ఎవరి పోలిక? ఇప్పుడు దేవుడు నేల మంటితో నరుని తన పోలికిచ్చి తన స్వరూపం ఇచ్చి సృజించాడు కదా. ఆ ఆదాము పోలికే మనం అందరం కూడా. ఎలా అయితే ఆ మొదటి ఆదాము ఆ పోలికను ధరించుకుంటున్నామో, అదే రీతిగా యేసు ప్రభుని కడపటి ఆదామని కూడా పిలుస్తారు. కడపటి ఆదాంగా వచ్చినటువంటి ఆ యేసు పోలిక కూడా మనం ధరించుకుంటాం. ఆయన పరలోకానికి ఎక్కిపోవడానికి ఏ రీతిగా అయితే మరణమును జయించి ఆత్మ పోలిక సంపాదించుకున్నాడో అలాంటి పోలిక మనం ధరించుకుంటాం. అందుకోసమే ఆయన లోకానికి వచ్చాడు. ఆ రీతిగా మనల్ని ధరింపచేసి తనతో పాటుగా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలన్నదే ఆయన కోరిక. తండ్రి ఆయన లోకానికి పంపడం కూడా అందుకే కదా. ఇంకా అలాగే ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3:18 చదువుదాం. మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను
అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత. చూడండి, ఇక్కడ మన మీద ఒక ముసుగుండిపోయి, ఈ లోక మర్యాద అనే ముసుగు, ఈ లోక మాయ అనేటువంటి ఒక ముసుగు అందరి మీద ఉండిపోయింది. ఆ ముసుగు ఉన్నంతసేపు వారి ప్రతిబింబం అద్దంలో స్పష్టంగా కనపడదు. మనం ఏదైనా ముసుగేసుకొని అర్థం చూసుకుంటామా? బయటకు వేసుకుంటామేమో, కానీ అర్థం చూసుకునేటప్పుడు ఖచ్చితంగా ముసుగు తీసే చూసుకోవాలి కదా. ఆ ముసుగు ఎందుకు తీసి అర్థం చూసుకుంటావు? ముసుగుంటే నువ్వు కనపడవు అందులో. అలాగే ఈ లోకమాయ అనే ముసుగు నీ మీద ఉండిపోయినప్పుడు నువ్వేంటో, నీ ప్రతిబింబం ఏంటో అద్దంలో కనబడదు. ఈ వాక్యం అనే అద్దం నువ్వేంటో నేను చూపించాలండి. ఈ లోకమాయ అనే ముసుగును తీసేయాలి. నాకెక్కడుంది ముసుగు అంటున్నావు? చాలా పెద్ద ముసుగు ఉంది. ఈ లోక మర్యాద అనే ముసుగు. నువ్వేది చేసినా దాని ప్రకారమే చేస్తావు. లోక మర్యాదే, లోకులు ఏం చేస్తున్నారో అదే. మనకంటూ ఏ సొంత ఆలోచన ఉండదు. ప్రతీది కూడా లోక మర్యాదే. ప్రతీది కూడా నీకు కొనుక్కొని బట్టలు నీ ఇష్టం కాదు, ఎవరు వేసుకుంటాం చూసావు. అలాంటిది నాకు కావాలా, అలాంటి రంగు కావాలా. నువ్వు చేయించుకునే రింగు నీ ఇష్టం కాదు, ఎక్కడో ఎవరి చేతిలో చూస్తావు, అది చాలా బాగుంది, అలాంటిది కావాలి నాకు. ప్రతిదీని ఒకటేంటి, నీ పిల్లల్ని చదివించే చదువు అది నీ ఇష్టం కాదు. వాళ్ళు ఇంజనీర్ చదివారు, వీళ్ళు ఇంజనీర్ చదివారు, నేను కూడా ఇంజనీర్ చదివించాను. నీకంటూ సొంత యోచన ఉండదు. మనం కొట్టుకున్న ఇల్లు మన సొంత ప్లాన్ కాదు, ఎక్కడో ఒక ప్లాన్ కాకూడదు. అలా కట్టుకుంటాను నేను. వాళ్ళు వేసిన రంగులు వేసుకుంటాను నేను, వాళ్ళు కొనుక్కునే బండి కొనుక్కుంటాను నేను. అని ప్రతీది ఇదే లోక మర్యాద. ఇలాంటి ముసుగు మన మీద ఉండిపోయి ఆత్మీయ విషయాల్లో కూడా అది పనిచేస్తాను. ఆత్మీయ విషయాల్లో కూడా బైబిల్ అయితే ఒకటే చెప్తాను, నేనే దేవుడను అని చెప్పి. కానీ ఈ లోకానికి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, అలా తిరిగాడే పరిస్థితి. ఈ మాయ, అందులో పడిపోతాను. అది ఈ విశ్వాసుల్లో కూడా పడుతుంది. ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఆ మందిరంలో లేడండి దేవుడు. ఇది కూడా అదే పరిస్థితి అయిపోతుంది. ఈ మాయ ఉండిపోతుంది. ఈ మాయను తీసేసి వాక్యమనే అద్దంలోని ప్రతిబింబాన్ని నువ్వు చూసుకుంటే అప్పుడు స్పష్టంగా నీ లోపాలు కనపడతాయి. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఏం తక్కువగా ఉన్నాయో నీకు స్పష్టంగా తెలుస్తాయి. వాటిని ధరించుకోవాలి. మనం గలతీ 5:19 నుంచి 22 దాకా చదువుతాం. దేవుని వాక్యం అనేటువంటి అర్థం మనలో చూపించేవి ఇవి. ముసుగు తీసేసి చూడాల, అప్పుడే కనపడతాయి అన్నీ. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని రాయబడింది అక్కడ. ఈ శరీర కార్యాలు ఈ లోక మర్యాద అని ముసుగేసుకుంటే అవి చెడగా నీకు కనబడవు. ఈ లోక మర్యాద అనే ముసుగుండిపోతే అవి నీకు చెడ్డగా కనపడవు. ఆత్మఫలాలు మంచివిగా కూడా కనపడవు. మంచోడు ఎలా బతుకుతాడు ఈ లోకంలోనూ అని చెప్పుద్దా ముసుగు. నువ్వు ఈ లోకంలో బతకాలంటే మంచోడుగా ఉంటే పనిచేయదు అబ్బాయి అని చెప్పుద్దా ముసుగు. అది తీసి మరీ చూస్తేనే అప్పుడు తెలుస్తుంది మన పరిస్థితి ఏంటో. ఆ ముసుగు లేని వారంగా ఉండాలా. దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఈ ముసుగు ఉండడానికి వీల్లేదు. ఆ ముసుగు ఉంటే ఈ వాక్యమనే అర్థం నీలో లోపాలని చూపించదు. అది చూపించినప్పుడు నువ్వు చేస్తున్నవన్నీ మంచివిగానే కనపడతాయి. దిద్దుకోవాల్సిన అవసరత ఏమి లేదు. కాబట్టి ఏం చేయాలంట? ముసుగు తీసేసుకోవాలా. ఆ ముసుగును తీయడం కొరకే చదువుతాం కదా మనం రోమ 12వ అధ్యాయంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమీదు పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం చెందాలి. ముసుగు అలానే ఉంచుకుంటే ఇక్కడ రూపాంతరం ఎక్కడ జరుగుద్ది? అది తీస్తే కదా ఎక్కడెక్కడ లోపాలని సరి చేసుకుని పూర్తిగా మారడానికి అవకాశం. ఆ ముసుగు ఉన్నంతసేపు మేకప్తో పనే ఉందే కానీ ఉందా? ముసుగు చేశారు మొఖానికి, లోపల మేకప్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఆ మేకప్ చేసుకోవాలంటే ముసుగు తీయాల్సిందే. ముసుగు తీస్తేనే కనపడుతుంది, లోపాలన్నీ కనపడతాయి. అవన్నీ సరి చేసుకునేలాగా మేకప్ చేసుకుంటారు. దేవుని నిత్యరాజ్య వారసత్వానికి అవసరమైనటువంటి ఏమో అవన్నీ మనం సంపాదించుకోవాలంటే ఈ ముసుగు తీసేస్తేనే కదా ఆయన రాజ్యానికి వెళ్ళడానికి అవసరమైన విధంగా మనల్ని మనం సంసిద్ధుల్ని చేసుకోవడం కోసం కదా. చూడండి, కేవలం దేవుడు ఇదంతా కూడా ఆయన పొందిన దెబ్బల చేతే, నలిగిన ఆయన దేహం, కార్చినటువంటి ఆయన రక్తం, వీటి వలనే మన ముసుగు తొలగిపోవాలా, వీటి వల్లనే ఒక నిరీక్షణ ఆధారం మనకు దొరకాల, వీటి వల్లే దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకున్నాము అనేటువంటి ఒక నమ్మిక. ఇవన్నీ కలిగించడానికే ప్రభు తానే మన కోసం దెబ్బలు తిన్నాడు. రోమా 3:24-26 దాకా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడడానికి ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, నమ్మాలంతే. ప్రభు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, పరలోకంలో నన్ను చేర్చడానికి అవసరమైనటువంటి కార్యం నా కోసమే ఈ లోకంలో ఆయన చేసేసాడు, ఉచితంగా నాకు రక్షణ టికెట్ సిద్ధం చేసేసాడు అని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మకం వలన మాత్రమే దాన్ని సుసాధ్యం చేసుకోగలుగుతారు. అలాంటి ఒక నమ్మిక మనలో పుట్టించడం కోసమే ఇదంతా చేశారట. 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము, ఆయన మన కోసం, ఆయన ఎందుకు గాయపడ్డాడు? మన కోసమే. ఆయన ఎందుకు చనిపోయాడు? కేవలం మన కోసమే. ఎందుకు కొట్టబడ్డాడు? మన కోసమే. ఇవన్నీ మన కోసమే. మన పాపం, బికాజ్ ఆఫ్ అవర్ సిన్స్ హీ వాజ్ వూండెడ్ అంటాడు. ఆయన గాయాలు మన పాపముల నిమిత్తమే. బికాజ్ ఆఫ్ ఈవిల్ వి డిడ్, ఏవైతే చెడు చేశామో ఆ చెడు నిమిత్తమే హీ వాజ్ బీటెన్. ఆయన కొట్టబడ్డాడు. ఆయన దెబ్బలైనా, ఆయన రక్తానికి ఆశ్రమైనా, ఆయన పొందిన అవమానాలైనా, ఆయన మోసిన శిలువైనా, ఆయన మరణించడమైన, ఇవన్నీ కూడా కేవలం మన నిమిత్తమే, మన కోసమే. ఆయన ఇంత గొప్ప శిలువ బలియాగం చేయడం ద్వారా, ఇంత గొప్ప త్యాగం మన కోసం ఆయన చేయడం ద్వారానే మనకి ఈ రక్షణ అనేది సొంతమవుతుంది. ఇదంతా కేవలం ఆయన కృపచేత మాత్రమే మన నిమిత్తం జరిగించిన వాడుగా ఉన్నాడు. ఎవరు చేస్తారు ఇలాంటిది? ఎవరైనా చేస్తారా? మన కోసం ఎవరైనా చేస్తారా? బిడ్డ అపాయంలో ఉంటే నేను కూడా పోతే నేను పోతానేమో అనే తల్లి కూడా వెళ్ళడానికి భయపడుతుంది. కాళ్ళలో కొట్టుకెళ్ళిపోతాను అనుకోండి పిల్లాడు, అయ్యి బాబు నా బిడ్డ అని గట్టి మీద నీకు ఏడుతుంది తప్ప దూకుతుందా? ఎందుకంటే తనకి ఈత రాదు, తను కూడా పోయే పరిస్థితి. కానీ ఈయన మన కోసమే కదా అదంతా, కేవలం మన కోసం. ఈ ప్రేమ, దీనికి కొలమానాలు లేవు. తండ్రి అంతగా ప్రేమించలేడు, తల్లి అంతగా ప్రేమించలేదు, ఏ ఒక్కరూ తను అంతగా ప్రేమించలేదు. కేవలం మన ప్రభువు తప్ప. కేవలం మన పాపముల నిమిత్తమే ఆయన మన పోయిన శుక్రవారం జరుపుకున్నాం, గత శుక్రవారం సిలువను మోసి సిలువకు అంటుకుంటావా ఆ పరిస్థితిని మనం చూసాం. ఆయన సమాధి చేయబడ్డం మనం చూసాం. తర్వాత
మరణమును జయించి తిరిగి లేవడం గత ఆదివారం ప్రపంచమంతా కూడా ఈస్టర్ పర్వదినంగా జరుపుకుంది. మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 1995 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. 1995 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజే అన్నట్టు కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకోసం అంటే మన కోసం. కాబట్టి ఇప్పుడు ఆయన మనం ఆరాధించడానికి వేరే కారణాలు ఇంకేమైనా కావాలా? ఎందుకంటే ఆయన ఆరాధించడానికి ఏం అక్కర్లే. పరలోకాన్ని దిగి వచ్చేసాడు మన కోసం. దైవత్వాన్ని విడిచిపెట్టుకుని వచ్చేసాడు మన కోసం. మన శరీరంలోకి వచ్చేసాడు మన కోసం. మనలాగానే బతికాడు ఈ లోకంలో మన కోసం. మన కోసమే అన్నీ కూడా. ఆయన కొరడా దెబ్బలు తిన్నా మన కోసం, ఆయన ముళ్ళ కిరీటం ధరించినా మన కోసం, సిలువను మోసుకెళ్ళినా మన కోసం, అన్యాయపు తీర్పు పొందినా మన కోసం, తాను సృజించిన మానవుల ముందు దోషి నుంచున్నట్టుగా తలదించుకొని నుంచున్నా మన కోసం. ఇవన్నీ మన కోసం. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి మనల్ని కూడా తనలాగా మార్చేసి తనతో పాటు మనల్ని కూడా ఉంచుకోవాలన్నది ఆయన బలమైనటువంటి కోరిక. అది తండ్రి సంకల్పం, కుమారుడు నెరవేర్చాడు. కాబట్టి ఆయనే మన హీరో. ఆయన్ని మించి ఆరాధించడానికి మరి ఇంకెవరు లేరు కదా. ఆయన ఇప్పుడు ఆరాధన చేద్దాం. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయన. మీరు పొందిన దెబ్బల చేతే మాకు స్వస్థత కలుగుతుంది. దాని దెబ్బలు తినడానికి మీరేమీ పాపం చేసిన వారు కాదు. కేవలం మా పాపముల నిమిత్తం, మా దోషముల నిమిత్తమే మీరు గాయపరచబడ్డారు. అందువల్ల మా ఆత్మకు స్వస్థత కలుగుతుంది. నిలిచిన వారసత్వం మాకు లభిస్తుంది. మా కోసం ఇంత త్యాగం చేసినటువంటి మీరు తప్ప మాకెవరున్నారు నాయన ఆరాధించడానికి. మా ప్రియులు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ సహాయ సహకారాలు అందించమని ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలను చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం ప్రభు సహాయం కొరకై. కృపా సత్య సంపూర్ణుడువైన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ ఏర్పాటును బట్టి మీ కృపాసన ఎద్దకు వస్తున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీనుడి నిలబడబోతున్నాను. కొద్ది నిమిషాలు నన్ను బలపరచండి. మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు నాయన. ఈ కొద్ది సమయం హృదయపూర్వకంగా తమ చెవులు, తమ హృదయం ఈ పాదాల దగ్గర పెట్టడానికి సహాయం చేయండి. మా ప్రభు, మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పించి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అత్యంత శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాము. మనం ఏదైతే ఆత్మీయంగా కలిగి ఉన్నామో దాన్ని మనం నిరంతరము కాపాడుకుంటూ ఈ లోకయాత్ర ముగించేంత వరకు మన ఆత్మను మనం పోషించుకోవడానికై దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో మనం పాలు పంపులు పొందడానికై ఇప్పుడు సిద్ధపడుతూ ఉన్నాం. మరి మన పితరుడైనటువంటి పేతురు గారు
తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, అసూయ, దూషణ ఇలాంటివి ఏమున్నాయో ఇది వరలో మనం మారాము అనక పూర్వం, మారు మనసు పొందాము అనక పూర్వం, ఇలాంటివన్నీ మనల్ని పట్టుకునే ఉన్నాయి. అయితే వాటి అన్నిటినీ కూడా నేను విడిచిపెట్టేశాను. అలాంటి జీవితాన్ని ఇదిగో నేను నీటిలో పాతిపెట్టేస్తున్నాను. ఇక ముందు నీకోసం బతుకుతానని మనం ప్రమాణం చేశాం, జల ప్రమాణం చేశాం. కాబట్టి ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకు వస్తుంది. అయితే ఇది పొందుతూ కూడా ఇంకా దుష్టత్వాన్ని అలానే ఉంచుకుంటే, ఇంకా కపటము, ఆ వేషధారణ, అసూయ, దూషణలు అవి ఇంకా అలానే ఉంటే ఇంకా ప్రభు బలలో పాలు పొందే అర్హత మనకు ఉండదు. ఒకవేళ తెగించి పాలు పొందితే అది ఎప్పటికప్పుడు ఖచ్చితంగా కీడే అని చెప్పేసి కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మన పితరుడైన పౌలు గారు ఆయన చెప్తున్నాడు 23 నుంచి, నేను ఇదంతా ప్రభు వల్ల పొందాను, ఇది మీకు ఇస్తూ ఉన్నాను. అయితే పాలు పొందేటువంటి వారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా, తగిన యోగ్యతతో పాలు పొందాలా. ప్రభు యొక్క దేహమని ఆయన రక్తమని వివేచింపకుండా అయోగ్యతతో ఎవరు పాలు పొందుతారో అలాంటి వారు తమకు శిక్షావిధి కలుగుటికే చేస్తూ ఉన్నారు. ఈ శిక్ష మీ మీదకి రాకుండా ఉండాలంటే పరీక్షించుకోండి, తగిన యోగ్యతతో పాలు పొందండి. అలా చూసుకోకుండా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు అవుతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారంటూ అక్కడ ఆయన హెచ్చరిక చేశాడు. ఏం లేదు, బాగానే ఉన్నాను కదా, ఈ తినటం వల్ల నాకేమీ లేదు, ఎక్కడ ఒంటి మీద ఏమి చిన్న పొక్కు కూడా రాలేదు, నాకు చాలా బాగున్నాను అని అనుకుండొచ్చు. ఈ రోగం శరీరానికి సంబంధించింది కాదు. ఇది పాలు పొందేది కూడా ఆత్మ కోసమే తప్ప శరీరం కోసం కాదు. మన ఆత్మీయ శరీరం బలపడడం కోసం, క్షేమంగా ఆరోగ్యంగా ఉండడం కోసం, ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయేంత వరకు దాన్ని భద్రంగా కాపాడుకోవడం కోసం ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. ఇది శరీరానికి ఏదో రోగం వస్తుందని కాదు. ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు మీకు రానియను అని చెప్పాడు నిర్గమకాండం 15:26లో. ఐగుప్తీయులకి ఎలాంటి తెగుళ్ళు వచ్చాయి? అటువంటి తెగుళ్ళు అంతకుముందు ఎప్పుడు ఎవరు చూడలే. అవి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు, లోకం ఎప్పుడు చూడనటువంటి తెగుళ్ళు వచ్చినాయి. అలాగే ఇదివరకు ఉన్న తెగుళ్ళు ఏమి రావు. ఆ తెగులు ఏంటో అర్థం కాదు మనకి, అలాంటి తెగుళ్ళు వస్తాయి. మీలో అనేకులు రోగులు బలహీనులు అవడానికి కారణం ఏంటంటే ఇటువంటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ రోగం ఉందేమో, ఏ రోగమే లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు, కానీ రోగం అలాగే ఉండిపోతుంది. కాబట్టి అది దాని గురించి ఇచ్చేటువంటి హెచ్చరికలు. మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారంటే అయోగ్యులుగా ప్రభు బలలో పాలు పొందుతున్నారు, దానిని బట్టి వచ్చేటువంటిది శిక్ష. కాబట్టి ఏదైతే మీరు విడిచిపెట్టేసామనుకున్నారో, సమస్తమైన దుష్టత్వాన్ని వదిలేసాం, కపటాన్ని వదిలేసాం, వేషధాన్ని వదిలేసాం, అసూయను వదిలేసాం, దోషాన్ని వదిలేసాం, అసత్యాన్ని వదిలేసాం, అన్యాయాన్ని అక్రమాన్ని వదిలేసాం, వీటన్నిటిని మేము వదిలిపెట్టేశాం. ఇక ముందు నీ కోసం ఆత్మఫలమైన 9 ఏమున్నాయో వాటిని మట్టికి మేము ధరించుకొని నీకు సాక్షిగా ఈ లోకంలో మేము జీవిస్తామనేటువంటి ఒక ప్రమాణం మనం జీవానికి సాదృశ్యమైన నీటిలో నిలబడి ప్రమాణం చేసి ఆ పాత జీవితాన్ని పాతరేసేసాం. లేచిన తర్వాత కూడా అవి ఉంటాయి చాలా బలమైన ఈ లోకం సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఈడ్చుకొని పోవడానికి అది చాలింది అని బైబిలే చెప్తుంది. కాబట్టి నేను చాలా పరిపూర్ణంగా ఉన్నాను అని అనుకోవడానికి లేదు. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఓ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడు ఆ మురికి ఉందన్న ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏది పండుకున్నా తెల్లదంతా పాడైపోద్ది అనేటువంటి ఒక ఆలోచన.
కావాలంటే ఇట్లా ఉతుక్కోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు అంటుకున్నా, కానీ దాన్ని ఉతుక్కోవడానికి ఉండదు. దాన్ని చాలా జాగ్రత్తగా అంటుకోకుండానే కాపాడుకోవాలంటాడు. అది మొదటి పత్రికలోని మొదటి అధ్యాయము 22-23. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ దేవుని ఎడల మీ నిమిత్తము ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎక్కడ చదివాను ఇది? అమ్మ ఎక్కడ చదివేది? 1:22 అది కదా మరి. 1:22 క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలంగా మీరు అక్షయ బీజము నుండి, అంటే అక్షయ బీజము అక్షయ బీజం. క్షయం అంటే నశించిపోయేది, బీజం అంటే విత్తు. నశించిపోయే విత్తు నుంచి మొలిచింది నశించిపోద్ది. అక్షయ బీజం అంటే ఎప్పటికీ నశించినటువంటి విత్తు, దాని నుంచి పుట్టినటువంటి వాళ్ళు అది ఎప్పటికీ స్థిరంగా ఉండిపోద్ది. అలాగే మీరు ఇప్పుడు ఆత్మీయంగా అక్షయ బీజం నుంచి పుట్టిన వాళ్ళు మీరు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? మీరు పూర్తిగా నశించిపోయే లోకానికి విరుద్ధంగా ఉండాలి. ఈ నశించిపోయే లోకస్తులందరూ క్షయబీజం నుంచి వచ్చినవాళ్ళు, కానీ మీరు అక్షయ బీజం నుంచి వచ్చినవాళ్ళు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉండాలని. ప్రేమలో కపటం పైన చదివాం కదా, వేషధారణ, అసూయ, దోషణ, కపటం. కపటం అనేదే లేకుండా మా తండ్రి మా దేవుడే, మేమందరము ఆయన పిల్లలమే. కాబట్టి ఈ లోక సంబంధంగా మనుషులు కల్పించినటువంటి కులాల, మతాల, లేకపోతే ఆస్తి సంబంధమైన భేదాల, మరొకట ఇవేమీ లేకుండా మేమందరము ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలంగా, సహోదరులంగా, కపటం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోవాలనేటువంటిది. ఇది చాలా కష్టం, కానీ ప్రభు బలలో పాలు పొందే వాళ్ళకి తప్పదు. ఏదో రకంగా కపటం కొద్ది గొప్ప ఉంటూనే ఉంటుంది. ఓ తల్లి తన బిడ్డల్ని ఇద్దరిని సమానంగా ప్రేమించదు. అలాంటిది సహోదరులు ప్రేమించగలుగుతారా అంటే అది కేవలం పూర్తిగా ప్రభునందుంటేనే. నేను అక్షయ బీజం నుంచి పుట్టినవాడను అనేటువంటి విశ్వాసము, నిరీక్షణ ఉంటేనే ఈ రీతిగా నడుచుకోగలుగుతాం. చాలా కష్టం ప్రభు బలలో పాలు పొందడానికి దేవుడిచ్చిన నియమాలు. కపటం అనేది ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ఒకేలా ఉండాలి అందరి వల్ల. ఒకటి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభు చెప్పిందే, అంతకు మించింది కపటమే కదా. కాబట్టి ఏం చేయాలి? నిష్కపటమైన ప్రేమ, సహోదర ప్రేమ అంటాడు. ఇంకా ప్రభు చెప్పింది ఆయన ఉన్నప్పుడు మత్తయి సువార్త 18:3-4 మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ. బిడ్డలు, చిన్న బిడ్డలు, వాళ్ళకి ఏ కపటము తెలియదు, వాళ్ళకి కులం తెలియదు, మతం తెలియదు, లేకపోతే ఇంకొక భేదం తెలియదు, డబ్బున్నాళ్ళు డబ్బు లేని భేదం తెలియదు, ఒకేలా ఉంటారు. అవన్నీ పెద్దోళ్ళు నేర్పెడతారు వాళ్ళకైతే ఏం లేదు. వాళ్ళని మనలాగా తీసుకురావడం కాదు, మనం వాళ్ళలాగా మారాలంటాడు ఆయన. మనం ఏం చేస్తాం? వారిని కూడా మనలాగా తీసుకొస్తాం. రే వాళ్ళు ఆ కొనం రాలేదా, వాళ్ళతో మాట్లాడకూడదు, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటికి నీళ్ళు కూడా తాగకూడదు, వాళ్ళకి మనకి పడదరా, వాళ్ళు మనకి విరోధులు, వాటితో నువ్వు స్నేహం చేయకూడదు. ఈ పనికి మాలిన బుద్ధులన్నీ కపటం లేని వారికి మనమే నేర్పి పెడుతుంటాం. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు వారికి నేర్పెట్టడం కాదు,
వారిని చూసి మీరు నేర్చుకోండి, వారిని చూసి నేర్చుకోండి. మీరు వారికి ఏ కపటమో తెలియదు. మీరు కూడా అలా ఉండిపోవాలి, అలా మారాలి. మార్పు చెంది చిన్న బిడ్డల్లా మారాలి. అందుకని చిన్న బిడ్డల్ని మళ్ళా మార్చడం కాదు, విరుద్ధం, రివర్స్ అవుతుంది ఇదంతా. మనం చేసేదంతా ఒకటే. ఏ కపటం తెలియని వాడిని మనలాగా చేసేస్తాం. కానీ ప్రభు ఏం చెప్తాడు? అలా కాదు, మీరు వారిలాగా మారాలి. ప్రభు బలలో పొందేవాళ్ళు కూడా అలాగే ఉండాలి, కపటం లేని వారుగా. చిన్న పిల్లల మనస్తత్వం కదా. ఇంకా ఆయన మార్క్స్ వార్తలో కూడా రాశారు ఇది 10:15లో. మార్క్స్ వార్తలు 10:15లో చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వారు. చిన్న బిడ్డల్లా అంగీకరించాలంత. సండే స్కూల్లో చిన్న పిల్లలకి చెప్తారు, వాళ్ళకి ఏ డౌట్లు ఉండవు, ఇంకా చెప్పింది చెప్పినట్టే నమ్మేస్తారు. ఓ సండే స్కూల్లో ఓ టీచర్ గారు ఓ పాపకి, అంటే అందరికీ చెప్పారు, ఓ పాప బాగా పట్టుకుందాన్ని, మేరీ అనేటువంటి ఒక పాప పట్టుకుంది. అని ఏం చెప్పారంట, అమ్మా యేసు ప్రభు తన కోసం ఏమీ చచ్చిపోలేదు, ఆయనలో ఏ పాపము లేదు, నీ పాపముల నిమిత్తమే నా పాపల నిమిత్తమే చనిపోయాడు ఆయన అని చెప్పి, నేను నమ్ముతున్నావా నువ్వు అన్నారంట. నేను నమ్ముతున్నానని చెప్పింది ఆవిడ. అయితే ఇదే మాట నువ్వు ఇంకెవరికైనా ఒక్కరికి చెప్పి వారి చేత నమ్మించు అని చెప్పారు ఆయన. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు అని. అది సండే స్కూల్ అయిపోగానే గబగబా పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసింది. నాన్నకి చెప్పాలా, నాన్న చెప్పి ఒప్పించాలా అని గబగబా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, డాడీ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ అండ్ మీ, డూ యూ బిలీవ్ అందంట. ఆయన అంత సీరియస్గా పేపర్ చదువుకుంటున్నాడు. ఆదివారం ఖాళీ దొరికింది, పేపర్లో తలకాయ దూర్చేసి ఓ చదివేసుకుంటా, పట్టించుకోవట్లేదు. పాపం భుజం ఇలా ఇలా లాగి డాడీ 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 అని చెప్పి అడుగుతుంటే వినిపించుకోవట్లా. ఐ గోంట్ సెట్ యువర్ మా అన్నా అంటాను. మీ అమ్మకి చెప్పుపో అని. ఆ అమ్మేమో ఆదివారం కదా చక్కగా ఏదో బజ్జీలు వేద్దామో చేద్దాం పిల్లలకని ఆ బిజీగా పనిలో ఉండిపోయింది. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిపోయి మమ్మీ 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 అని చెప్పేసి అడుగుతున్నాను, జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ అండ్ మీ, డూ యూ బిలీవ్ అని ఉంటుందన్న. ఆవిడకి ఏంటి మసాలా ఎంత వేసాను, ఉప్పు ఎంత వేసాను, కారం ఎంత వేసాను ఇందులోనే పడిపోయింది. విసిగించకే పో అంది ఆవిడ. పిల్ల చెప్పే మాట ఎలా. పక్క దొడ్లోని ఇంకొక అంకుల్ ఉంటాడు, డేవిడ్ అంకుల్, ఈ ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ పాప మేరీ అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం, బాగా ఎక్కువ ప్రోత్సహిస్తాడండి. సరే అంకుల్ దగ్గరికి వెళ్దాం, అంకుల్కి చెప్పిద్దాం అని చెప్పేసి కాబట్టి పక్క దొడ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పటికీ ఆయన ఏమో ఫోటో గోడకి తగిలించడం కోసం మేకు కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన సుత్తి చేతిలో ఉంది, ఒక చేతితో మేకెచ్చుకొని అలా కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. పేట ఎక్కాడు. వెళ్ళిపోయి అంకుల్ అంకుల్ డేవిడ్ అంకుల్ అండ్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ అండ్ మీ, ఆర్ యూ బిలీవ్ అని అడుగుతుంది. ఆయన ఏమో మేకి ఎక్కడ కొట్టాలా ఏం చేయాలో చూస్తే ఆ పనిలో ఉండిపోయాడు. ఆ పనిలో ఉండిపోయి ఇక తను కూడా పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఏం చేస్తుంది, పైకి ఎక్కునని పట్టుకుని ప్యాంట్ ఇచ్చుకుని లాగి అంకుల్ 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 అని చెప్పేసి అడుగుతుంటే ఉండమ్మా అన్నాడు. ఆ చేతిలోనేమో సుత్తుంది. సుత్తుందనే ఉద్దేశం ఆయనకి లేదు, తగులుతుందేమో అని ఆలోచన లేదు పాపం. లాగుతుందే అని ఉండమ్మా అన్నాడు. అలాగే వాళ్ళ అమ్మ కూడా అదే అంది, ఉండమ్మా విసిగించు. కానీ ఈయన చేతిలో సుత్తుంది. ఆ సుత్తేమో సరిగా ఇక్కడ నెవరికి అంతగా తగిలేసి పడిపోయింది. అప్పుడు ఆ సుత్తికి తన్ని పాడేసేసాయి. బాబు అమ్మో మీరే నేను కొట్టేసినట్టు నిన్నా బాబా ఎండో ఆయన ఫ్యాన్లు పిలిచి కబగబ భుజాన్ని వేసుకుని పరుగున హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద ట్రీట్మెంట్ అది చేశారు, అన్నీ పెట్టారు, అన్నీ ఏర్పాటు చేశారు. అందరూ చూస్తున్నారు. ఈ దేవుడి గారిని చాలా బాధపడిపోయి గోల కింద ఏడు చేస్తున్నాడు. నేనే తల్లి, నేనే నిన్ను కొట్టేశానమ్మా, నేనే
అని చెప్పేసి ఆయన ఏడ్చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆ పిల్ల కళ్ళు తెరిచి అంకుల్ అంకుల్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యూ అండ్ మీ అడిగి వెళ్ళి అని మళ్ళీ అడిగిందంట. బెడ్ మీద ఉండి వెళ్ళి మాట్లాడింది. అమ్మా నేను నమ్ముతున్నానమ్మా, యేసుప్రభు నీ కోసం నా కోసమే చనిపోయాడు తల్లి, నేను నమ్ముతున్నానే బాబు, నేను నమ్ముతున్నానే అని గొడవ చేస్తున్నాడు ఈయన. ఒక్క నవ్వు నవ్వి ఆ పిల్ల చనిపోయింది. ప్రభు మన నుంచి ఆశించేది ఇది. నేను నీ కోసమే చచ్చిపోయాను, నా కోసం కాదు. నీ కోసమే నా రక్తం అంతా చిందించేశాను, నా కోసం కాదు. నీ కోసమే నా దేహం అంతా నలకొట్టించుకున్నాను, నా కోసం కాదు. నేను చనిపోయింది నీ కోసమే. కాబట్టి ఆయన చేసినటువంటి శిలువ బలియాగం ద్వారా మనకి ఇచ్చినటువంటి రక్షణ ఇది ఎప్పటికీ మనతో పాటు ఉండిపోవాలంటే రక్షింపబడిన వారంగా నిరంతరము ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా, ఆ తర్వాత ఇంకేం లేదు, ఉండాలండి. ఆ దేహము, ఆ రక్తం, వాటికి సాదృశ్యమైన రొట్టె రసం పూర్తిగా ఫీలింగ్ మనకు ఉండాలి. అది మన చేతిలోకి వచ్చేసరికి ఇది నా కోసం నలగొట్టబడిన నా ప్రభు దేహం అని, ఇది నా కోసం చెందించిన నా ప్రభు రక్తం. ఆ ఫీలింగ్ హృదయంలో నుంచి పుట్టుకురావాలా. అది తీసుకున్న తర్వాత ఇంక లోకం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది తప్పు చేయడానికి. మన కళ్ళు, మన ఒళ్ళు అన్నీ నేను జీవము గల నా ప్రభు దేహంలో పాలు పొందాను కాబట్టి నేను ఎలాంటి తప్పు చేయను, ఇటువంటి పాపం ఇంక నేను ఎప్పటికీ చేయను అనేటువంటి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని మనలో బలంగా ఉంచేది అది భూమి మీద ఉన్నంత కాలం. కాబట్టి ఆ చిన్న బిడ్డ ఎంత నమ్మిందో చూడండి. సండే స్కూల్లో టీచర్ గారు ఏం చెప్పారో, నేను నమ్మాను అని చెప్పింది. అలా ఒక్కరినైనా ఒప్పిస్తావా అమ్మంటే నేను ఒప్పిస్తాను అని చెప్పింది. ఇక తన పని ఏంటి, ఇంకా అది ఒప్పించడమే, ఇంకొకటి లేదు. ఆ పిల్ల కిచెన్లోకి వెళ్ళేటప్పటికీ వాళ్ళ అమ్మాయి పిండి వంటలు చేస్తున్నప్పుడైనా డైవర్ట్ అయిపోలా. మనమైతే డైవర్ట్ అయిపోతాం, అసలు పని మర్చిపోతాం. కానీ అమ్మాయి పిండి వంటలు చేస్తుంది, అడిగే బజ్జీలు ఉన్నాయో, లేదా గారెలు ఉన్నాయో, లేదా పకోడీ ఉందో, అక్కడికి వెళ్ళగానే డైవర్ట్ అయిపోవాలి. ఈ పకోడీ అనాలి. లేదు, తనకి ఇంకా ఏమీ కనబట్లా, జస్ట్ కప్పటం, తనకి ఏమీ తెలియదు. ఏదైతే ఒప్పిస్తానని చెప్పిందో ఇంకా అది దాన్ని ఒప్పించడమే పనిగా పెట్టుకుంది. డాడీని అడిగింది, మమ్మీని అడిగింది, పట్టించుకోలేదు. పక్కన ఉన్న దేవుడు అంకుల్ అక్కడ పరిగెత్తుకెళ్ళింది, ఆయన ఒప్పించాలని చూసింది, గాయపడిపోయింది. అయినా బెడ్ మీద ఉండి కూడా అది అడుగుతుంది, బెడ్ మీద ఉండి కూడా అది అడుగుతుంది. అంటే అలాంటి భయంకర పరిస్థితి మనకు వచ్చినా సరే క్రీస్తు నా కొరకే చనిపోయాడు, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలా. ఆయన పాపాల కోసం ఏమైనా చనిపోలా, నా కోసమే నలగొట్టబడిన దేహం ఇది, నా కోసమే చిందించిన రక్తం ఇది అనేటువంటి కృతజ్ఞతాభావంతో అందులో మనం పాలు పొంది ఎప్పటికీ ఆయన వారంగా మనం ఉండాలి. పిల్లలు అలాగే ఉంటారు, వాళ్ళకి కపటం తెలియదు. అందుకని మీరు చిన్న బిడ్డల వలె దేవుని రహస్యాన్ని అంగీకరించాలి, నిష్కపటులాగా మీరు ఉండాలి. లేకపోతే అందులో పాలు పొందడానికి మీకు అర్హత లేదనే పౌలు గారు హెచ్చరిక గట్టిగా ఇచ్చేశాడు. లేదు, కాదు, కూడదు, నాకుంది, నాలో ఏ దోషము లేదు, ఏ దుష్టత్వము నాలో లేదు, ఏ కపటము నాలో లేదు, ఏ వేషధారణ నాలో లేదు, ఏ అసూయ లేదు, నాలో దూషణ లేదు కదా, చాలా నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమతోనే నేను ఉన్నాను అని మనల్ని మనం మోసం చేసుకొని దానిలో పాలు పొందడాన్ని బట్టి మనకు వచ్చే రోగం పైకి కనపడదు. మీలో అనేకులు రోగులు అవుతున్నారు, అనేకులు బలహీనులు అవుతున్నారు.
చాలామంది చనిపోతూ ఉన్నారు అంటే ఆత్మీయంగా చచ్చిపోతారు అంతే. అంటే రక్షణ పడట్ల, రక్షణను పోగొట్టుకుంటున్నారని పౌలు గారు ఇచ్చిన కఠినమైన హెచ్చరిక. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మనం అనుకుంటాం ఇతరులను మోసం చేస్తున్నామని, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడేటువంటి వారు జాగ్రత్తగా మీ హృదయాల్ని, జాగ్రత్తగా మీ ప్రవర్తనను సరిగా చూసుకోవాలి. దేవుని చిత్తానికి విరుద్ధమైనది ఏది మనలో ఉన్నా అర్హులం కాదు. అది దేవుడు ప్రేమగలడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా క్షమించమని ఆయన అడగాలి. క్షమించమని అడిగిన తర్వాత అందులో పాలు పొందితే అది మనకి మేలుకరం అవుతుంది. దేవుడి మాటలను దీవించును గాక.